ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మంచి దేవుడు మరొకసారి మనల్ని దేవుని యొక్క ప్రేమలో సజీవ లెక్కలో ఉంచి ఆయన మాటను పరీక్షించుకోవటానికి, ఆయన మాట ప్రకారము మరి ఉజ్జీవాత్మకమైనటువంటి జీవితంలోనికి అన్వయించుకోవటానికి చాలా విషయాలను మనకు బోధిస్తూ ఉన్నాడు. దయచేసి ఈ వర్తమానాలు వింటున్నటువంటి మీ జీవితాలలో చాలా క్లిప్స్ కొంతమంది కట్ చేసి కొన్ని భాగాలను వారు పంపిస్తూ ఉంటున్నారు. ఈ వీడియోస్ సర్క్యులేట్ అవుతుండేటప్పుడు వారి మీద చాలా భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతాయి. ఈ భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతుండేటప్పుడు మీరు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, సారాంశం మొత్తంలో నుంచి ఒక భాగాన్ని తీసుకునేటప్పుడు అది సగము నిజం అవుతుంది, పూర్తి నిజం కాదు. హాఫ్ ట్రూత్ ఈజ్ మోస్ట్ డేంజరస్ దాన్ లై. ఒక పూర్తి అబద్ధం కన్నా సగం నిజం చాలా ప్రమాదం కూడా. దయచేసి ఇలాంటి వర్తమానాలలో చిన్న చిన్న విషయాల ద్వారా మీకు ఒక అవగాహన కలిగించడానికనే ఉద్దేశంతో కొంతమంది వీటిని పంపుతున్న క్లిప్లని వాటిని కామెంట్ చేసేయాలి అనేటువంటి దృక్పథంతో దానికి ఇదేదో తప్పు చెప్పేశాడు, ఇదేదో మంచి చెప్పేశాడు, ఇదేదో హెచ్చరిక చేశాడు, ఇటువంటి విషయాలకి మనం ప్రోత్సహించబడకుండా వాటి యొక్క ఫుల్ మెసేజ్ పలానా దగ్గర నుంచి ఈ మెసేజ్ నుంచి స్వీకరించబడింది అని ఉంటుంది. కాబట్టి ఆ పూర్తి విషయం వినడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలని ప్రోత్సహించబడండి. ఇది మొదటిది. ఇక రెండవదిగా, ఈ వర్తమానాలు మీరు వింటుండేటప్పుడు కేవలం వినడానికే ఈ ప్రసంగాలను ఉపయోగించుకుంటున్నారా? అన్వయంలోకి ఏమైనా మీ హృదయంలోనికి, మీ జీవితంలోనికి ప్రయత్నం చేస్తానికి ఉపయోగపడుతుందా? ఇక్కడ మీ ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు నాకు ఈ విషయం అవసరం లేదు కదా, ఇప్పుడు ఎందుకు నాకు ఈ విషయాలు అనిపిస్తుంది? ఈ విషయంలో మీరు అర్థం చేసుకోవాల్సిన మొదటి ఏంటంటే, మీకు ఈరోజు ఈ విషయం మీకు కావాల్సిన అవగాహన, అవసరత మీకు ఉండదు. కానీ రేపు ఈ విషయం మీద మీకు కావాల్సినటువంటి పూర్తి స్థాయి అభ్యాసం అవసరం అవుతుంది. కాబట్టి దేవుడు ముందుగా మీకు కొన్ని వర్తమానాలు పంపుతున్నప్పుడు భవిష్యత్ దినాలలో దాని కొరకు మిమ్మల్ని మీరు ఎలా సిద్ధపరచుకోవాలనే దానికి సంసిద్ధపడండి. ఇది ముఖ్యమైనది. కొన్నిసార్లు మాకు అనుభవం కదా, మేమేం నేర్చుకునేది ఉంది దీనిలో, మళ్ళీ అది చెప్తున్నారు అనిపించవచ్చు మీ సేవకులు ముందుగా బోధించడాన్ని బట్టి. ఎవరు బోధించినా బైబిలే బోధిస్తున్నాం, ముందు అది గుర్తుంచుకోండి. సో బైబిల్లో ఉన్నటువంటి విషయాలు ఒకటికి రెండు సార్లు నీ దగ్గరికి వస్తున్నాయి అని అంటే నువ్వు ఇంకా జాగ్రత్తగా ఉండమని, ఇంకా కొంచెం పరిశుద్ధపరచుకోమని, ఇంకా సిద్ధపడుతూ ఉండమని, కొంచెం హెచ్చరికగా ప్రామాణికంగా తీసుకోమని. కాబట్టి ఈ అవగాహనలతో ఏ ఒక్క ప్రసంగికుడు వాక్యం చెప్తున్నప్పటికీ కూడా వినడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఆన్లైన్లో ఉన్నారు, ఇప్పుడు ఆఫ్లైన్లో ఉన్నాం కాబట్టి ఈ సంఘములోనికి వెళ్ళేంత వరకు ఇటువంటి ఆన్లైన్ ఆఫ్లైన్ వినేటువంటి ప్రసంగాలను బట్టి ఈ రకమైన అభ్యాసంతో మీరు వాక్యం వినడానికి సిద్ధపడండి. అట్లాగే 2-3 ప్రసంగాలలో మీకు బాగా అనుభవం వచ్చేటోడికి ఏమనుకుందంటే 4 మాటలు చెప్పేటప్పటికే ఇది మాకు తెలుసులే అని తప్పని మీరు స్క్రోల్ అవుట్ చేసేస్తూ ఉంటారు. అలాంటి బలహీనతకు గురికానివ్వకండి. కొంచెం సేపు మీరు చెవులు రెక్కించి ప్రార్థన చేసుకుని, ప్రభువా ఏదో చెప్తున్నారు, నా చెవులు దాటిపోతుంది, నాకు మనసు పెట్టాలని ఇబ్బందిగా ఉంది, దయచేసి నాకు ఇంట్రెస్ట్ పుట్టించని చెప్పి అడిగి దేవుని ఆ మెసేజ్ కొద్ది సమయం విన్న తర్వాత అది మీకు అనిపిస్తే, అంటే మీ స్టాండర్డ్కి సరిపోలేదు అనిపిస్తే అప్పుడు దాన్ని పక్కకి తీయండి. రైట్? దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళిపోదాం. మనం నేర్చుకుంటున్నటువంటి 20వ అంశము ఈ సులువుగా ఈ విషయాలలో ఈ 5X స్పిరిచువల్ సిరీస్లో పరలోకపు ప్రార్థన అనేటువంటి పదాన్ని మనం వింటున్నాం. పరలోకపు ప్రార్థన ఆచార సంబంధంగానో వ్యవహార సంబంధంగానో కార్యక్రమాల ఆఖరిలోనో మనం చెప్పుకునేటువంటి ప్రార్థన కాదు. ఇప్పుడు వరకు విన్న విషయాలన్నీ కూడా నా జీవితంలో నీ చిత్తము పరలోకమున నెరవేర్చున్నట్లు నా చిత్తంలో కూడా, నా ఇష్టంలో కూడా, నా జీవితంలో కూడా, నా హృదయంలో కూడా జరుగునుగాక అని చెప్పటం ప్రాథమికమైన వ్యక్తి యొక్క ఉద్దేశం. ఎవరి జీవితంలో ఎలా జరుగుద్ది? ఈ శిష్యుడైనటువంటి విశ్వాసిగా వచ్చినటువంటి వ్యక్తి శిష్యుడిగా ఎదుగుతూ, సేవకుడిని చూస్తూ, సంఘంలో పరిచర్యలో పెరుగుతూ, వాక్యములో వివరణగా తీసుకుంటూ, నేర్చుకుంటూ, అభ్యాసాత్మకమైన జీవితాన్ని జీవిస్తూ ఈ స్థాయిలో ప్రార్థన అప్లికేషన్ లైఫ్కి తెచ్చుకుంటాడు, అంటే జీవిత అన్వయానికి మలుచుకుంటాడు. ఈ జీవిత అన్వయంలో మొదటి విషయాన్ని నిన్న మనం మొదటి భాగంగా దేవుని సంతోషపరచుటే లక్ష్యంగా మారుతుందని విన్నాం. ఇవాళ మనం రెండవ విషయాన్ని నేర్చుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయాన్ని తీయండి. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 3 నుంచి దేవుని యొక్క మాట పౌలు పడినటువంటి శ్రమల గురించి మనకు ఒక వివరణ, చాలా వివరణాత్మకంగా చెప్తున్నటువంటి విషయం. వీటిలో ఒక ప్రత్యక్షత మనం నేర్చుకోవాల్సిన విషయం ఉంది, చూసుకుందాం. చెప్తున్నాను కదా, మనల్ని మనం సంతోషపరచుకోం, కానీ ఎవరిని సంతోషపరుస్తాం? మీ పని ద్వారా దేవుని సంతోషపరుస్తాం. సో దేవుని సంతోషపరచటయే మన లక్ష్యము కాబట్టి, మన ధ్యాస కాబట్టి, మన ఫుల్ టార్గెట్ కాబట్టి ఎక్కడ దాని నుంచి డీవేట్ అవ్వకుండా చూసుకుంటాడు మనిషి. ఇక్కడ మీరు గమనిస్తే యవ్వన కాలము, పెద్దవారు, అనుభవము కలిగిన వారు, ఈ 3 రకాల అనుభవాల్లో ప్రతి ఒక్కరిని కూడా దేవుడు పిలుస్తున్నాడనే విషయం గమనించండి. చిన్నపిల్లలకి ఏమవుతుందంటే విత్తనాలు నాటుతాడు. చిన్నపిల్లల హృదయాలలో విత్తనాలు నాటబడతాయి. వారు నెమ్మదిగా విత్తనాలను నీరు పోసుకునే స్థాయిని బట్టి
కంచె కట్టుకుని దానికి ఎరువు వేసుకుని దానికి సంరక్షణ చర్యలు వాక్యాన్ని జాగ్రత్తగా పెంచుకోవటాన్ని బట్టి దానిని బట్టి నెమ్మదిగా వారి వయసుతో పాటు చదువుతో పాటు అర్హతతో పాటుగా పెంచుకొని ఆ స్థిరమైనటువంటి దేవుని యొక్క రాజ్యము విత్తనం ఎలాగైతే ఆవగింజగా పెద్దదవుతుందో అలా పెరిగిపోతూ ఉంటుంది. ఆ పెరిగిపోయిన ఒక సమయం వచ్చేటప్పటికి అది స్వాభావికంగా ఆ ఒలీవ మొక్క వలె అది ఇతర కొమ్మలకు అంటుకొట్టుకునేటువంటి పిలుపుకి ప్రత్యక్షపరచబడుతుంది. ఒక చోట ఉండదు, దాని కొమ్మకి డైరెక్ట్గా అటాచ్ చేయబడతారు. అట్లా దేవుని యొక్క పరిపూర్ణమైన పిలుపుకి వారు వచ్చేస్తారు. అందువల్ల ఏ వయసులో వారికైనటువంటి విషయమైన పిలుపు అనేది కంటిన్యూగా ఉంటుంది. ఇక్కడ ఆడ మగ తేడా లేదు, పెళ్ళైనారా అవలేదా తేడా లేదు, యవనస్తుల ముసలిల సంబంధం లేదు, అందరికీ పిలుపు ఏర్పడుతూ ఉంటుంది. వారికి తీసుకునే స్వభావాన్ని బట్టి నేలలో నాటుకునే వేరు లోతుగా వెళ్ళేదాన్ని బట్టి అర్థమవుతుంది. వేరు అనగా జీవితం, లోతు అనగా మన్ను లేక వాక్యము. లోనికి వెళ్ళే కొద్దీ ఆ విత్తనంలో నుంచి వాక్యంలో నుంచి నీ జీవితము, మన్ను అంటే హృదయం, సంపూర్ణమైన స్థాయికి వచ్చేస్తాం. రైట్, ఇక్కడ ఈ వచనం ప్రకారం మనం కొంచెం ఆలోచిద్దాం. మా పరిచర్య 6వ అధ్యాయము 2 కొరింథీ పత్రిక 3వ వచనం. మా పరిచర్యలు నిందించబడుకున్న నిమిత్తము ఏ విషయంలోనైనా అభ్యంతరమేమీ కలుగ చేయక, చూసారా, ఏ విషయంలోనూ అభ్యంతరం కలుగు చేయరట. ఏం చేస్తారు? 4వ వచనం, శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలలోను, జాగ్రత్తగా వినండి, అల్లర్లలోను, ప్రయాసములలోను, జాగరములలోను, ఉపవాసములలోను మిగుల ఓర్పు కలిగిన వారమై. 8 విషయాలు చెప్పాడు ఇక్కడ. ఈ జీవితం మీరు ఇప్పుడు ఒకసారి ఆలోచించుకుంటే ఈ 8 విషయాలు నడిచిన వ్యక్తి సీనియరా? 8లో ఏవో 2, 3, 4, 5, 6, 7 నడిచిన వాళ్ళు సీనియరా? ఇక్కడ పిలుపు ఏంటి? ఈ రకమైనటువంటి అనుభవంలోకి రావడం ద్వారా తను నలిగిపోతాడు, తన ప్రభు ఆనందిస్తాడు. తను నొప్పి పడుతుంటాడు, ప్రభు సంతోషిస్తాడు. తను దుఃఖపడుతున్నాడు, ప్రభు సంతోషిస్తాడు. నేను ఏడుస్తున్నాను, ప్రభు ఆనందిస్తాడు. ఇదేంటండి? దేవుడు ఏమన్నా శాడిస్టా? నువ్వు ఏడిస్తే దేవుడు ఆనందించడం ఏంటి? ఇది కదా మనందరికీ వచ్చేటువంటి విషయం. మనందరి హృదయంలో దేవుని స్వరము వినని వాళ్ళందరూ ఇదే స్వరం మాట్లాడతారు. దేవుడు మిమ్మల్ని కష్టపెడితే దేవుడు సుఖంగా ఉండడం ఏంటి అనిపిస్తూ ఉంటుంది. దేవుని స్వరము విన్నవాడికి దేవుని స్వరం వినలేదు అనడానికి తేడా ఇదే. నేను నలిగిపోతున్న రోజు నా ప్రభువు సంతోషం కొరకు నలుగుతున్నాను కాబట్టి అనే స్థాయి భక్తి దేవుని ఆత్మచేత నడిపించేవాడేవాడు గ్రహిస్తాడు. స్త్రీవైనా నువ్వు, పురుషుడివైనా నువ్వు, భార్యవైనా భర్తవైనా, నీ స్థానంలో వెన్ యు ఆర్ అండర్ గోయింగ్ ద పెయిన్ఫుల్ సిచ్యువేషన్, ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో నువ్వు దేవుని పక్షమైనటువంటి పరిస్థితి కోసం నువ్వు లోబడుతున్నావా లేదా, నీ ఇష్టానుసారము నువ్వు లోబడుతున్నావా లేదా, అసలు నేను దాన్ని సిచ్యువేషన్కి తగ్గట్టుగా నేను మౌల్డ్ అవ్వగలుగుతున్నానా లేదా అన్నదే పరీక్ష నీకు. సుఖమా సంతోషమా ఇది లేదు నీకు. ఇది అసలు ఈ కాన్సెప్ట్ తీసేసేయండి. దేవుడి దగ్గరికి వస్తే సుఖం పొందుతాడని ఎవడైనా చెప్తే తప్పుడు సువార్త. దేవుని దగ్గరికి వస్తే ఏమవుద్ది? దేవుని నీతి రాజ్యాలు నా జీవితంలోకి వస్తాయి. అప్పుడు ఏమవుద్ది? సుఖానికి బదులు శ్రమ వస్తుంది. ఇది క్రీస్తు సువార్త. ఈ శ్రమ అభ్యాసాత్మకమైన జీవితంగా మార్చుకోవటమే శిష్యుని యొక్క లక్షణం. ఈ శిష్యుడు శ్రమని చులకనగా చూస్తాడు అంతే తప్ప, దేవుడు మమ్మల్ని ఎలా దుఃఖపెట్టేస్తున్నాడండి, కష్టపెట్టేస్తున్నాడండి, ఎన్నాళ్ళండి కష్టాలు, హైదరాబాద్ వెళ్తే కష్టాలు తగ్గిపోతాడు. హైదరాబాద్ వెళ్తే కష్టాలు తగ్గవు. హైదరాబాద్ వెళ్తే తగ్గుతాయని ఎవడు చెప్పాడంటే అక్కడ 4 రోజులు 30 రోజులు ఉపవాస ప్రార్థనలు ఉంటాయంట. ఆ ఉపవాస ప్రార్థనలో అయ్యగారి దగ్గరికి వెళ్తే అందరికీ శ్రమలు తగ్గిపోయాయని సాక్ష్యాలు విన్నామంట. అప్పో అయితే వెళ్ళు, అక్కడ 30 రోజుల్లోనే నీకు 30 రోజులు శ్రమలే చచ్చిపోతావు నువ్వు. నీకు దేవుడు ఎప్పుడు పెడతాడో ఎప్పుడు తీస్తాడో అది అర్థం విషయం. అందువల్ల దేవుని పక్షంగా చూస్తే మళ్ళీ గమనించండి, శ్రమ, ఇబ్బంది, దెబ్బలు, చెరసాలలు, జాగరములు, ప్రయాసములు, జాగరములు, ఉపవాసములు, మిగుల ఓర్పు కలిగిన వారై ఇవన్నీ చేస్తున్నారంట. ఇప్పుడు ఈ విషయాలలో మీరు ఆలోచిస్తే ఏం జరుగుతుంది? వీటన్నిటిలో ఓర్పు ఎందుకు అవసరం? ఎలా ఉంటుంది ఓర్పు? మీరు ఈ కొత్త నిబంధన కాలంలో కొరింథీ సంఘంతో ఈ సంగతులు బయలుపరిచినటువంటి పౌలు మిగిలిన సంఘాలకు సంబంధించినంత వరకు చెప్పలా. కొరింథీ సంఘాలకు ఎందుకు ఈ విషయాలను చెప్పవలసి వచ్చింది అని అంటే, ఇది కేస్ స్టడీకి వెళ్తే ఈ కేసులో కొరింథీ సంఘము వారు చాలా విషయాలలో విజ్ఞత కలిగిన వారు. వాళ్ళు ఆత్మ సంబంధుల వలె ప్రవర్తిస్తున్నారు, కానీ శరీర సంబంధులు. అంటే శరీరము గురించినటువంటి సుఖ సంబంధమైన, సంతోష సంబంధమైన, విలాస సంబంధమైన, సౌకర్య సంబంధమైన పద్ధతుల మధ్య భక్తిని వాడుకుంటుంటే వారికి చెప్తున్నాడు, మీరు ఆత్మ సంబంధులుగా మారలేదురా, మీరు ఇంకా పసిపిల్లల్లో ఉన్నారా అని చెప్పుకుంటూ ఈ విషయాలను అరమరిక లేకుండా మాట్లాడుతూ చెప్పినటువంటి పౌలు యొక్క శ్రమను చూపిస్తున్నాడు. ఈ శ్రమ విషయంలో వారికి ఉన్నటువంటి అనుభవం ఈ రీతిగా ఉంది. ఆలోచిద్దాం.
ఏంటి ఈ విషయాన్ని మీకు కొంచెం వివరణాత్మకంగా చెప్పడానికి ఒక వచనం చదివి నేను ముందుకు వెళ్తాను. ఎప్పుడైతే ప్రతి సందర్భంలో ఈ అరమరిక లేకుండా మాట్లాడుతున్న ఆ విషయాలలో వారందరికీ ఇస్తున్నటువంటి ఎక్స్ప్లెనేషన్ చూసేటప్పుడు ఏంటి చెప్పాలనుకుంటున్నాడో చెప్తున్నాడు. ఇప్పుడు మనం హైలైట్ చేయాల్సిన విషయాల్లో బైబిల్ ప్రిన్సిపల్ ఏంటంటే మేజరింగ్ ద మేజర్ ఇష్యూస్, మైనరింగ్ ద మైనర్ ఇష్యూస్. మళ్ళీ చెప్తున్నాను, మేజరింగ్ ద మేజర్ ఇష్యూస్, మైనరింగ్ ద మైనర్ ఇష్యూస్. ఏవి పెద్దవి, ఏవి మంచివి, ఏవి ఉత్తమమైనవి, ఏవి ప్రధానమైనవి వాటిని వాటిలాగే తీసుకోండి. మేజరింగ్ ద మేజర్ ఇష్యూస్. వాటిని చిన్నగా తీసుకోకూడదు, తక్కువగా తీసేయకూడదు, ఇంపార్టెంట్ కాదు అనుకోకూడదు, అంత పెద్ద విలువ దానికి ఇవ్వక్కర్లేదు, దాన్ని ఎంఫసైజ్ చేయక్కర్లేదు అని అనుకోకూడదు. మైనరింగ్ ద మైనర్ ఇష్యూస్. చిన్న విషయాలను పెద్దవి చేయకూడదు, చిన్న విషయాలను చిన్నగానే ఆలోచించండి, తక్కువ విషయాలు తక్కువ విలువే ఇవ్వండి, తక్కువ ప్రాధాన్యత ఉండే విషయాలు తక్కువ ప్రాధాన్యతగానే మాట్లాడండి. తక్కువ వాటిని ఎక్కువ మాట్లాడి ఎక్కువ వాటిని తక్కువ మాట్లాడితే బైబిల్ ప్రిన్సిపల్ కాదు, ఒప్పుకోదు. సో దేవుని పక్షంగా కూడా మీ భక్తి విషయాలలో మీరు పరీక్షించుకోవాల్సినప్పుడు ఈ రెండు విషయాలు చూసుకోండి. బైబిల్ ప్రాధాన్యత ఎక్కువగా ఇచ్చినటువంటి విషయాలకు నువ్వేమైనా తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావా, లేక తక్కువగా ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి బైబిల్ పట్టించుకునేటువంటి విషయాలు నువ్వు చాలా ఎక్కువగా ఏమన్నా పట్టించేసుకుంటున్నావా? ఈ రెండింటిని చూసుకుంటూ ఆత్మ చెప్పే సంగతులను గ్రహించడం నేర్చుకోవాలి. 6వ విషయం చెప్తున్నాను, పవిత్రతతోనూ జ్ఞానముతోనూ దీర్ఘశాంతముతోనూ దయతోనూ పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతోనూ ఇవి జరిగిస్తున్నాడు. ఏం జరుగుతున్నాయి పైన? శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, దెబ్బలు, చెరసాల, అల్లర్లు, ప్రయాస, జాగరము. జాగరము, ఉపవాసం. ఇక్కడేం జరుగుతుంది? వాటి ద్వారా తను ఏం పొందుకున్నాడో, ఏమి ఇస్తున్నానో చూసుకోవడం చెప్తున్నాడు. ఇప్పుడు మన జీవితాలలో జరుగుతున్నటువంటి ఈ అపశృతులు, లేక ప్రభు చేత అనుమతించబడినటువంటి రాపిడి, లేక నువ్వు పొందుకోవలసినటువంటి శిక్షణకు కావలసిన శిక్ష, లేక నీ జీవితాన్ని సిద్ధపరచడానికి కావలసినటువంటి ఆ హెచ్చుతగ్గులన్నింటినీ సరిచేసే క్రీస్తు యొక్క స్వభావపు ఉలి దెబ్బలు, లేక సుత్తి దెబ్బలు. వాక్యం సుత్తి లాంటిది కదా మరి, సుత్తి దెబ్బలు నీ జీవితాన్ని సంపూర్ణంగా స్క్వీజ్ చేయడానికి, చక్కగా పెండబడి, నొక్కబడి, మెత్తబడి, వాటిని షేప్ చేసి ఒక సంపూర్ణ ఆకారం చేయడానికి కావలసిన దేవుని యొక్క చేతులతో చెక్కే ఆ క్రమశిక్షణ కలిగినటువంటి ఆ శ్రమ అనుభవం ఏంటిని తీసుకొని చూపిస్తుందట? పవిత్రత, జ్ఞానము, దీర్ఘశాంతము, దయ, నిష్కపటత, ప్రేమ. ఈ విషయాల ద్వారా వాడు సత్యం మాట్లాడే స్థాయికి తెస్తాడు. ఇక సత్యం అంటే ఇంకా జీవితంలో మార్చలేనిది, మారనిది దేవుని యొక్క సంపూర్ణత. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లోకి వచ్చేటప్పుడు వ్యక్తి జీవితము లోపల ఒక పరిస్థితి మారిపోతుంది, బయట కాదు, లోపల. బయటికి నువ్వు చాలా స్టేబుల్డ్గా ఉంటావు. అయితే ఇక్కడ మనిషికి డిఫరెన్స్ ఎలా ఉంటుందో చెప్తాను. బాగా కష్టాలు ఎక్కువైపోయి ఇంక మొయ్యలేనంత అయిపోయినాయి అనుకోండి, మనిషి ఏమైపోతాడు తెలుసా? మగవాడు అనుకోండి, గడ్డాలు పెంచేసి, కత్తిరింపు లేకుండా, పిచ్చి పిచ్చిగా ఏంటో ఆలోచిస్తూ ఏమండి ఏంటి ఏమైంది అంటే ఆ రకంగా ఒక్కసారి ఏదో ఈ లోకంలోకి వచ్చినట్టు, అప్పటి వరకు పరలోకంలో నుంచి మధ్యాకాశంలో దిగినట్టు ఉంటాడు, టక్కన కదులుతూ ఉంటాడు. అంటే ఈ రకమైనటువంటి అపస్మారక స్థితిలోనికి మనం పిలిచి కదిపించుకుని మనం చెప్పించుకునేటువంటి స్థితిలో సమస్యలు, శ్రమలు ఎక్కువైపోయిన వాళ్ళు చేసేటువంటి పని ఇది ఒక రకంగా ఉంటుంది. అదే విషయాలలో దైవ సంబంధమైనటువంటి పరిపూర్ణత కలిగినటువంటి వ్యక్తుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? పచ్చడి వేయిపోతుంటాడు మనిషి, చుట్టూ తగిలిపోతుంటే మనిషి ముఖం మీద చిరునవ్వు తగ్గదు, కళ్ళల్లో మెరుపు తగ్గదు, శరీరంలో రక్తం తగ్గదు, ఒంటి చుట్టూ కుట్లు ఉంటాయి, అస్సలు ఏమాత్రం కూడా చిక్కురు మనడండి. దానికి దీనికి రివర్స్ ఏంటి? ఆడికి గాయాలు ఉండవు, మనసులో గాయాలు ఉంటాయి కానీ బయటికి పగిలిపోతాడు. ఇతనికి బయట గాయాలు ఉంటాయి, లోపల నొప్పులు ఉంటాయి కానీ బయటికి పగలడం. దేవుని లేక ఈ రెండింటికి తేడా ఇదే. అందుకే ఇక్కడ చెప్తున్నాడు ఆ మాట. సత్యవాక్యము చెప్పుట వలన దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములను కలిగి ఘనతల వలన సుకీర్తి దుష్కీర్తిల వలన దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మును మేము మెప్పించుకొనిచున్నాం. సెల్ఫ్ ఎంకరేజ్మెంట్. నన్ను నేను మెప్పించుకోవాలా, మిమ్మల్ని మీరు మెప్పించుకోవాలా. భార్యాభర్తల పిలుపు అయితే భర్త భార్యను మెచ్చుకుని ప్రేమించి ప్రోత్సహించాలి, భర్త భార్యను ప్రేమించి ప్రోత్సహించి ఘనపరచాలా. ఇద్దరు ఒకరినొకరు చేసుకోవాల్సిందే, మనల్ని మనం పెంచుకోవాలి. అలాంటి సహవాసానికి మీరు పిలువబడతారు, అలాంటి సహవాసానికి మీరు కలిగి ఉండాలి. ఒకవేళ సేవకునే కనుక మిమ్మల్ని ఆ రాపిడికి గురి చేయడానికి దేవుడు వాడుకునే ఆయుధమైతే ఆ సేవకునితో మీ సంబంధం కూడా ప్రేమలో పెరుగుతూ ఉంటుంది. ఒక పక్క పాస్టర్ గారు మమ్మల్ని దుఃఖపెట్టేస్తున్నాడు, మమ్మల్ని నలగొట్టేస్తున్నాడు, మమ్మల్ని చంపేస్తున్నాడు, సాగుగొట్టేస్తున్నాడు, బాబోయ్ అసలు తిండి తిప్పలు తిన్నవాడు, నిద్రపోనేవాడు, సుఖపడినవాడు, ఎక్కడికి వెళ్ళినవాడు, తిరగనివాడు, చేయనివాడు, చెందనివాడు,
నాయనా నిన్ను బెండ్ చేయాలంటే కర్ర వంపంతా తీర్చేది పొయ్యిలోనే, ఆ తగలబడే మంటలోకి వెళ్ళినప్పుడే. నువ్వు నీ ఇంట్లో ఉంటే నువ్వెందుకు బెండ్ అవుతావు? అందుకు కాదు దేవుడు ఒక మాస్టర్ని పెట్టింది. అలాంటి మళ్ళీ ఆ పాస్టర్ ఏమైనా శాడిస్టా, అదేమో కఠినాత్ముడా? కాదు, అతడు నిన్ను అభ్యాసాత్మకమైన జీవితంలోకి నడిపించడానికి ఒక ట్రైనర్ అంటే ఫిట్నెస్ కోచ్ అనుకో. నీ కండలు రావాలంటే మరి ఫిట్నెస్ చెప్పినట్టు మాస్టర్ చెప్పినట్టు చేయాలి కదా. మరి ఈయన నీకు అక్కడ ఉపయోగపడితే ట్రైనర్గా మారతాడు. ఆ రకమైనటువంటి స్థాయికి నీ మనస్సును సిద్ధపరచటం, నీ శరీరాన్ని లోబరచటం, నీ ఆత్మను ప్రేరేపించి ఉజ్జీవపరచటం దైవికమైన లక్షణం. దానికి చాలా పరిస్థితులు వాడుకుంటాడు. ఈ విషయం చెప్పేసి అసలు ఎలాంటి చక్కటి పరిపూర్ణతలో మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాడో చెప్పేస్తాను. 9వ విషయంకి వస్తున్నాను. మేము మోసగాండ్రమైనట్లుండి సత్యవంతులం. లోకానికి వీళ్ళు ఎలా కనపడ్డారంట? మోసగాళ్ళంట. మిమ్మల్ని ఎవరైనా అన్నారా ఈ మాట? వీళ్ళు క్రైస్తవులండి, వీళ్ళు పెద్ద చీటర్స్ అండి బాబు, వీళ్ళు మోసగాళ్ళు, వీళ్ళు నమ్మకండి నేను ఎవరైనా అన్నారా? దేవునికి స్తోత్రం, మీకు నేను చప్పట్లు కొడుతున్నాను. మిమ్మల్ని అలా అనుంటే సూపర్. ఎందుకు అనాలి అని అంటే మీరేమంటారు తెలుసా? మేము క్రైస్తవులం అండి, మేము ఎప్పుడు ఎవరికి మోసం చెయ్యం. ఈ మాట మీరు అని ఉంటారు కదా ఖచ్చితంగా. మీకు చెప్పట్లేదు దండగా. అంటే మీరేమో అస్సలు మోసం చెయ్యమనే మీరు ప్రజెంట్ చేసుకుంటాం అనుకుంటారు. కానీ ప్రజలకేమో మీరు పెద్ద మోసగాళ్ళండి బాబోయ్, వీళ్ళు ఎలాగ ఉంటారా, నెమ్మదిగా మనల్ని ముగ్గులు దింపి వాళ్ళ మొత్తంలో కల్పించుకుంటారు, వీళ్ళు జాగ్రత్త మోసగాళ్ళు వీళ్ళు. వాళ్ళకేమో అదే శబ్దం. మీరేమంటారు? చిచ్చి మేమెందుకు మోసం చేస్తామండి, మేము మోసం చేయం, మేము వేసుకోవడం నమ్ముకున్నాం. అయ్యా అమ్మ అంత రెచ్చిపోకు, తగ్గు. 2 మోసగాండ్రమైనట్లుండి వీళ్ళు ఎవరంటే వాళ్ళు అంటే సత్యవంతులు. నువ్వు ఎలాగే చెప్పుకో, వాళ్ళు అలాగే అనుకుంటారు. నెంబర్ 2 తెలియబడని వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారము. మా దగ్గర ఒక ఆయన తిడుతున్నాడు. ఆయన సీరియస్గా వచ్చి వీడు పెద్ద జాన్ అప్పారావు అన్నాడు. నా కొళ్ళు మండిపోయింది. జాన్ ఏంటి, అప్పారావు ఏంటి, ఈ రెండూ కలిపి తిట్టడం ఏంటి? అందుకంటే మా దగ్గర ఒక పాస్టర్ గారు ఉన్నారు, రెవరెండ్ జాన్ అప్పారావు గారు. అది వీడే ఆయన పేరు తిట్టాడా అని అవుట్ ఏట్రా అన్నావు నువ్వు అని అంటే వీడో పెద్ద జాన్ గడ్. మళ్ళీ జాన్ గడ్ అంటావు, జాన్ అప్పారావు అంటే ఏట్రా జాన్ గారు అంటే? బైబిల్లో జాన్ అంటే ఏంటి తెలుసా? ఊరికన్నా నువ్వు పెద్ద ఆయన బైబిల్ వేసుకొచ్చేస్తావు అన్నాడు. నన్ను కూడా చీప్ చేసేస్తున్నావు ఏంట్రా అంటే ఆడొక ఎర్రబాగులోడు, అందుకని జాన్ గడ్ అంటావు. వా, జాన్ అంటే బైబిల్లో దేవుని రొమ్మును, యేసుక్రీస్తు రొమ్మును ఆనుకున్నవాడు, యేసుని పరిశుద్ధమైన జీవితాన్ని దగ్గర నుంచి చూసినవాడు, అన్ని పరిస్థితుల్లో యేసుక్రీస్తు సంగతులు ప్రత్యక్షంగా వివరించినవాడు. అందరూ చచ్చిపోయినా ఆఖరిగా చచ్చిపోయిన లాస్ట్ వరకు మీలో కొంతమంది చచ్చిపోకుండా ఉండుట నా చిత్తమైతే మీకేంటి నష్టం అని యేసు అడిగారు చూసారా? అడిగిన వాళ్ళలో ఉన్నవాడు యోహాన్ ఒకడే. ఎందుకంటే అందరూ కాలంలో చచ్చిపోయారు, కానీ యేసు శిష్యుడైనటువంటి యోహాన్ మాత్రం లాస్ట్లో చనిపోలా. అందరికన్నా ఆఖరిగా చనిపోయాడు, నిండు వృద్ధాప్యంలో చనిపోయాడు. నూనెలో పడేసినా కూడా అతను కాలకుండా చనిపోయాడు. కాలలేదు, చనిపోలేదు. అతను బ్రతికి పద్మాసు ద్వీపానికి పరవాసిగా ఖైదీగా పంపించేస్తే ఆ ద్వీపంలో చచ్చిపోతాడు రాళ్ళు కొట్టుకుని అనుకుంటే అక్కడికి వెళ్ళాక పరలోక దర్శనం చూసి ప్రకటన రాసి పడిచాడు. అంటే ఆ వ్యక్తి యేసుప్రభు వారు చెప్పినటువంటి వాక్యం యొక్క సమాధానం అది. చాలామంది డౌట్లు ఉన్నాయి ఆ విషయంలో. నేను వచ్చేంత వరకు మీలో కొంతమంది చనిపోకుండా ఉండు, మీకు ఇష్టమైతే నాకు ఇష్టమైతే మీకేంటి అని అడిగితే ఎవరు ఉండిపోయారు? అదే చెప్తున్నాను. మేజర్ ద ఇష్యూస్ వదిలేసి నువ్వు పరిశుద్ధంగా ఉండరా అన్న విషయం వదిలేసి ఎంతమంది చచ్చిపోకుండా ఉండిపోయారు రీసెర్చ్ చేద్దాం అనుకుంటే అది ఎందుకు నీకు? అది ఎప్పుడు తెలియాలో అప్పుడు తెలుస్తాడు, విను. సో ఈ పరిస్థితుల్లో ఏమైందంటే అలాంటి యోహాను భక్తుడు, అతని పేరుని వీళ్ళు కామెడీ చేయటం నాకు నచ్చల. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అని అంటే జాన్ అనేటువంటి వ్యక్తి ఏది చెప్పాడో, ఏది చూశాడో, ఏది చెప్పబడుతుందో యాజ్ ఇట్ ఈజ్గా తర్జుమా చేసేసి మనకి ఇచ్చేసాడు ప్రకటన కాదు. అది ఎవరికి అర్థం కాక ఆడేదో పనికిమాలినోడు ఆడికి ఏదో చెప్తే అదేదో నమ్మేస్తున్నారు వీళ్ళని కొంతమంది క్రైస్తవ్యులు యోహాను అనే పేరుని అపహాస్యం చేశారేమో. ఇది ఇక్కడ ఈ కాలంలో వీళ్ళు మాట్లాడుతాను, నేను తట్టుకోలేకపోయాను. అలా మాట్లాడకండి అంటే ఏంటి? వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళకి ఏమీ తెలియదు అని. నిజమే, మనకేమీ తెలియదు, కానీ నిజానికి మనకి అన్నీ తెలుసు. మనకి ఎంత తెలియదంటే ఊరుకుంటారు ఎవడైనా? ఎంతమందికి అన్నీ తెలుసు. ఇప్పుడు ఎవరినైనా పిలిచినా యేసుప్రభు ఎందుకు చేసిపోయాడు? నీ పాపాల కోసమే అని ఎత్తాడు ఒక్కొక్కడు. ఎవరే నీ పాపాల కోసం అడిగి చెప్ప, ఫస్ట్ నా పాపాల కోసం చెప్పాడు, ఆనందిస్తాడు అవుతాడు. ముందు నా కోసం చనిపోయాడండి నువ్వు చెప్పావనుకో, ఊరుకోండి సార్ మీ గురించి ఆయన ఎందుకు చచ్చిపోతాడంటే అప్పుడు మొదలై సువార్త స్లోగా మాటల్లో చెప్పు. ఏమండి లోకమంతటి పాపం కూడా ఉందండి, దానిలో మీరు కూడా ఉన్నారు వదిన గారు అన్నావు అనుకో, అప్పుడు ఏంటది ఆవిడ. అందుకని ముందే నీ పాపాల కోసమే మీరు బొమ్మలకు మొక్కడమే, మీరు రాళ్ళకు మొక్కడమే. ఎవడు చెప్పమన్నాడు నీకు? ఆ రాళ్ళు ఏంటి, అప్పులేంటి, బొమ్మలేంటి? అది ఎవడు చెప్పమన్నాడు నీకు? సువార్త చెప్పమన్నాడు. అలాగా ఎవడో ఎర్రోడు మాట్లాడుతుంటే ఇక నువ్వు కూడా ఆ ఎర్రి పదాలను వాడుతున్నావు. తప్పు అలా చేయొద్దు. క్రైస్తవ్యం అలా విమర్శించబడుతుంది. అయితే మనము ఈ పద్ధతిలో తెలియబడిన వారమైనట్లుండి బాగుగా ఎరిగిన వారము, మన రక్షణ యొక్క మూలాలు బాగా ఎరిగిన వారం. తర్వాత చనిపోవచ్చున్నట్లు వారమైనటువంటి ఇదిగో బ్రతుకుతున్న వారం.
చచ్చిపోయిన పావును మళ్ళీ మళ్ళీ చంపకండి అంటారు లోకంలో. అంటే ఏంటి? పాము చచ్చిపోద్దా? చంపేశారు. ఒకసారి సరిగ్గా బుర్ర మీద కొట్టామనుకోండి, కాసేపు గిలగల్లాడుతుంది. ఆ గిలగల్లాడుతుందన్న మళ్ళీ కొడతా ఉంటే ఉపయోగం ఏముంది? ఆల్రెడీ చచ్చింది అది, దాని ప్రాణం పోయింది, ఆ లోపల ఉన్న జీవం కదుగుతుంది కొద్దిసేపు అంతే. చచ్చిపోయాము లోకంలో అనుకునేటట్లుగా వాళ్ళు మాట్లాడుతుంటే మనమేమో బ్రతుకుతున్నాం. అంటే ఆఖరి కను ఊపిరితోనే బ్రతకడమే క్రైస్తవ్యం. ఆ కొద్ది కాలపు ఆలోచనతో మన ఊపుడు ఆ చలనం ఉండడమే ఆ బ్రతుకు. అంటే చనిపోయినట్లు అని అంటున్నాడు ఏంటి? అంటే వాళ్ళు మనల్ని చంపుతారనా? అవును, చంపుతారు. ఎందుకు చంపుతారు? ఆ ప్రధాన యాజకుడు చేసినప్పుడు, మనం నాయకుడు చేసినప్పుడు మనం చేయరేటి, అలాగే చేస్తారు. అయితే చనిపోతున్నట్లు ఉన్నట్టు దినము నువ్వు చనిపోతావు. గోధుమ గింజ నేలలో పడి ఏమవ్వాలది? చనిపోవాలి. అప్పుడేమవుద్ది? కొత్త జీవం బయటకు వస్తుంది. కొత్త జీవం వెలుగులో నుంచి వస్తుందా? చీకట్లోంచి వస్తుందా? చీకట్లో నుంచి, శ్రమలో నుంచి వస్తుంది. ఆ చీకట్లో నుంచి వచ్చినది ఏమవుద్ది? బయట లోకపు ఎండను, వర్షాన్ని, వాతావరణాన్ని తీసుకుంటుంది, నేలలో నుంచి జీవాన్ని పొందుకుంటుంది, 1000 రెట్లు ఫలింపు మొదలవుతుంది. ఈ ఫలింపు రావాలి అంటే అది చీకటి అనుభవంలోకి వెళ్ళి, అది శిథిలమైపోయే అనుభవంలోకి వెళ్ళి, అది మరణ అనుభవంలోకి రావాలి. మరణం అయిపోయినట్లుండి మనం బ్రతుకుచున్న వారము, తర్వాత శిక్షించబడిన వారమైనట్లుండి సంపబడిన వారము. అసలు ఆ రోజుల్లో పడ్డ తిప్పలు, కష్టాలు, దెబ్బలు, అవమానాలు ఈ రోజుల్లో ఎక్కడున్నాయండి? చాలా తక్కువ. టార్చర్ ఫర్ క్రైస్ట్ అని ఓ పుస్తకం వస్తుంది, ఆన్లైన్లో కూడా దొరుకుద్ది మీకు. దానిలో ప్రపంచం మొత్తంలో జరుగుతున్నటువంటి రిలీఫ్ ఇండియా అని ఒక మ్యాగజైన్ ఉంటుంది. ఏంటంటే భారతదేశం మొత్తంలోనూ ఎక్కడ జరుగుతున్నాయి అనేది, అలాగే టార్చర్ ఫర్ క్రైస్ట్ అనేది మొత్తం ప్రపంచంలో క్రైస్తవుల మీద ఎక్కడెక్కడ దాడులు జరుగుతున్నాయి అనేవి చాలా సవివరంగా రాస్తారు. వాళ్ళ అనుభవాలు చెప్తారు, వాళ్ళని ఇంటర్వ్యూలు చేస్తారు, వాళ్ళు ఎందుకు ఆ విషయంలో శిక్ష పొందడానికి ఇష్టపడుతున్నారు అనే విషయం కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళు స్టాన్లీ గారు చాలా చక్కగా వివరించుకుంటూ వస్తారు టార్చర్ ఫర్ క్రైస్ట్లో. సో ఇలాంటి విషయాలు ఎందుకు చెప్తున్నామంటే, వాళ్ళు శిక్షించబడడానికి సిద్ధపడుతూ కూడా వాళ్ళు చంపబడిన వారుగానే బతుకుతున్నారు. చచ్చిపోయాడురా, ఈడెందుకు పనికిరాడురా అని వదిలేస్తే, ఆ మనిషి చచ్చిపోయిన వాడు ఆ ప్రదేశంలో సువార్త కొరకు ప్రార్థన చేస్తే, ఆ సువార్త కొరకు వాడు కార్చిన కన్నీరు, వాడి శరీరం నుంచి కార్చిన రక్తపు చుక్కలు జీవములుగా మారి అనేక వందలని ఉజ్జీవ జ్వాలలుగా తీసుకొచ్చి విప్లవాత్మకమైన సంఘాలు ఏర్పడ్డాయి. ఇది తొలి క్రైస్తవ చరిత్ర ఇతర ప్రపంచాలలో. అలాంటి ఉజ్జీవం కలగడానికి కారణం వాళ్ళు చావు, వాళ్ళు చనిపోయినట్లుగా వాళ్ళు శిక్షించబడటం ద్వారా తీసేయటం. తర్వాత దుఃఖపడిన వారమైనట్లు ఎల్లప్పుడూ సంతోషించే వారమే. అన్ని దుఃఖాలు ఉంటాయి, ఎప్పుడు జాయ్ఫుల్గా ఉంటాడు. ఇందాక చెప్పానుగా, దిగాలుగా ఉండడమేమో బయట, లోపలేమో గొప్ప సంతోషంగా ఉండడం. మనుషులకేమో కట్లు కుట్లు నొప్పులు దెబ్బలు కనపడతాయి, ఈడేమో లోపల కళ్ళుల్లో మెరుపు, ముఖంలో చిరునవ్వు చాగదు. అసలు ఎంతసేపు గొప్ప సుఖం కూడా ఆహా అంటాడు, కొడతా ఉంటే ఆహా కొట్టుకో రాజా అంటాడు, అంతే. ఆ స్థితిలో ఉంటారు. భార్యలు అనిపిస్తున్నట్టున్నారు, భర్తలా ఇద్దరు అనిపించండి. సంతోషించేవారు, దరిద్రులమైనట్టుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించిన వారు. దరిద్రులు ఏంటి? దరిద్రులు తింటారులే. కానీ ఎవడైనా వచ్చాడు అనుకోండి, ప్రార్థన చేసుకుందాం, ఇవాళ బిర్యానీ తింటామని చెప్పేస్తాడు నోటి మీద ముందే. ఎక్కడి నుంచి తెచ్చేస్తా? అలా ఆవిడ అడుగుతుంది, ఏమయ్యా పాస్టర్ గారు కొంచెం ఆలోచించాను. నేను ఒకసారి ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, అమ్మాయి అన్నయ్య వచ్చాడే, ఇవాళ ఎలాగైనా మనం బిర్యానీ తిన్నాం అన్నాడు. నేను ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్నాను, బియ్యం లేవు. పిలిచాను, ఇలా రమ్మ. పాస్టర్ గారికి కొంచెం తొందర ఎక్కువ, నన్ను చూసిన సందర్భంలో ఆయన కూడా తిందాం అనిపిస్తుంది, కాకపోతే దేవునికి స్తోత్రం, నీ కుండలో బియ్యం లేవని దేవుడు చెప్తున్నాడు, కానీ ఇవాళ బిర్యానీ తింటాం. ఎందుకు? నోరీడ్స్ అన్నాడు కదా, మనం కరువులో ఉన్నంత మాత్రంలో మన కడుపుని కరువు పెట్టాడు దేవుడు, నిన్ను కరువు అనుభవంలోకి తీసుకెళ్తాడు. కానీ నీకు దినానికి కావాల్సిన ఆహారం ఏలియాకి ఆకాశం నుంచి పడేసినట్టు పడేస్తాడు. మనం ఇవాళ బిర్యానీ తింటాం, ధైర్యంగా ఉండు, సంతోషంగా ఉండానంటే, అన్నయ్య ఉల్లిపాయలు కోసినా అంది. నీ విశ్వాసం తగలట్ట, నేను దేవుడు పంపుతాడని చెప్తే ఉల్లిపాయలు కోసి వండుతానంటావా? ఉండు, కంగారేలా ఎనరాదా అని అంటే వీళ్ళ ఆలోచన దృక్పథాల్లో వీళ్ళు ఎలాంటి పరిస్థితి కలిగి ఉంటున్నారంటే, వీళ్ళ ఆశా దృక్పథాలన్నీ ఎలా వస్తుందో చూద్దాం కాదు, ఇదే ఈ అనుభవంలోకే. దరిద్రులమయ్యుండి ఇతరులకు ఐశ్వర్యం కలిగిస్తాం. అయిపోయింది 10:30కి 9:30కి వెళ్ళాను, 10:30 అయిపోయింది, ప్రార్థన స్టార్ట్ అయిపోయింది, 11:30 అయిపోయింది, 12:30 అయిపోయింది. ఆ పాస్టర్ గారు బయటకు వచ్చి గుమ్మంకేసి చూసి మళ్ళీ లోపలికి వస్తుంది. నేను వాక్యం చెప్తాను, కూర్చోట్లే, మై మీద లేదు మనిషి, మైండ్ అంతా ఎక్కడ ఉంది, బిర్యానీ వస్తుందా, ఎలా వస్తుంది, స్విగ్గీ వస్తుందా, జొమాటో వస్తుందా అని చూస్తుంది. కూర్చోయితే లేదా, లోపల కూర్చోేసి గట్టిగా ప్రసంగం తిట్టేసి వచ్చి కూర్చుని ఇంకా కళ్ళు ఉబ్బిపోయింది. ఎందుకంటే పాస్టర్ గారు అంత గట్టి మాట అంటే ఎలా ఉంటుంది, మరి సావాలిగా, మరి నువ్వు సావకుండా బతుకుతానంటే ఎలాగా? మరి నేను అందుకే పౌరుషమైన పదం వాడాను. ఆవిడకి నొప్పి కలిగింది, కూర్చుని ముసుగేసుకుని
ఈడు తిట్టేశాడు నన్ను, నువ్వు వెయిట్ చేస్తావు చూడు అని అన్నాడు. అయిపోయింది, మీటింగ్ అయిపోయింది, 1:15 ఆమెను చెప్పేశాను, అంతా అయిపోయింది, బయటికి వెళ్ళిపోతున్నారు అందరూ. ఈవిడ లెగదే, నా మీద వెలిగినట్టుంది అమ్మగారు. ఎవరు నాయన వెళ్ళరా, ఇందాక అన్నానికి ఫీల్ అయినట్టుంది మీ సిస్టర్ గారు, వెళ్ళి లేపన్నాను. వెళ్ళాడు, అమ్మాయి రా ఏంటి అంటే ఏం లేదు, నేనేమి ఆడట్లేదు అంది. ఆల్రెడీ లోపల కళ్ళు ఉబ్బిపోయి ముక్కు కారిపోయి ఉంటుంది అంతా. సర్లే అమ్మా, ఏంటి నీ బాధ ఏంటి ఇప్పుడు చెప్పు, ఎలా వస్తుందని ఎదురు చూస్తున్నావా, ఎందుకు గాబరా, పదా కూర్చో అన్నాను. వెళ్ళాము, అందరం కూర్చున్నాం. ఓ బ్రదర్ లోపలికి వచ్చి అయ్యగారు ప్రైజ్ లార్డ్ అండి అన్నాడు. నాకు తెలియదు కదా ఆయన ఎవరో, ప్రైజ్ లార్డ్ అండి అన్నాడు. పాస్టర్ గారిని చూసి, పాస్టర్ గారు సార్ చిన్న విషయం సార్ అండి. ఏంటి చెప్పండి అన్నాడు. అంటే ఇవాళ మా పెళ్లి రోజు సార్, నేను కొంచెం క్యారేజ్ తీసుకొచ్చాను సార్, ఈ అయ్యగారు వాక్యంలో తిట్టేశాడు, ఇప్పుడు తిడతాడేమో అని భయం వేసి బయట క్యారేజ్ మా ఆవిడ ఉన్నారు, నేను మీతో ధైర్యం చేసి లోపలికి వచ్చాను సార్, కొంచెం ఏమనుకోకుండా కొంచెం ఫుడ్ తెచ్చాను సార్ అన్నాడు. సరే పాస్టర్ గారులే ముక్కు సీదును ఆపు, ఇంకా ఇలా క్యారేజ్ వచ్చింది సర్దు తిందాం పదా అన్నాను. అంటే గమ్మును లేచి ఆవిడ దేవుని స్తోత్రం అనుకుంటూ బయటికి వెళ్ళింది. పెద్ద క్యారేజీలు 2 ఉన్నాయి అక్కడ. తీసుకొచ్చాడు ఆయన, పాస్టర్ గారు ఇవాళ వాక్యం మీటింగ్ ఉంటుందని తెలుసు, ఇవాళ మరి ఎందుకో మా మిస్సెస్ ఉదయాన్నే లేచి ఈ కార్యక్రమం అంతా చేసేసి ఎలాగైనా ఇవాళ మనం దేవుని సేవకులకి ఆహారం పట్టుకెళ్దాం అనుకున్నాం, అందుకని కొంచెం సార్ బిర్యానీ చేశాను సార్, తింటారు కదా అన్నాడు. ఆవిడికి చెప్పు, విశ్వాసురాలైన సేవకురాలైన అవిశ్వాసురాలైనటువంటి సేవకురాలకు చెప్పు అన్న. అదేటని అలాగన్నావు అన్న. మరి ఎందుకు బయటకు గుమ్మంగాడు తిరుగుతున్నావు, ఎందుకు వెనక్కి ముందుకి? విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపం, లేనిది ఉన్నదన్నట్లు రుజువు. ఒక విశ్వాసంతో దేవుని పరిచర్య చేస్తున్న నీ ముందుకు విశ్వాసమే దేవుడు అని నమ్మి దేవుని పరిచర్యకు వచ్చిన నాకు ఆహారం పంపడంలో దేవుడు నమ్మకస్తుడు కాదా? మేము దరిద్రులం, కానీ మేము దీవించగలిగిన వారం, తిందాం కూర్చో. ఆయన వాళ్ళ మిస్సెస్ వచ్చి లోపలికి వచ్చి, అయ్యా నేను వడ్డిస్తానండి, వాళ్ళు ఏమనుకోకండి పాస్టర్ గారు అని. వడ్డించుదా, పాస్టర్ గారు కూడా కూర్చొని తింటుందంటే ఆవిడ పరిచర్య చేసింది. భార్యాభర్తలు ఏదో పుష్టిగా మాతో పాటే భోజనం చేయించా, వాళ్ళు కూడా వడ్డించినిచ్చి ఆ తర్వాత ఆయన అంటున్నాడు, అయ్యగారు గొప్ప సంతోషంగా ఉందండి, దేవుని సేవకులకు ఒక పూట ఆహారం పెట్టామనంటే చాలా గొప్ప విషయం అని అంటే. అప్పుడు ఆ పాస్టర్ గారు చెప్తున్నాడు, అయ్యా మీరు బాధపడంటే ఒక విషయం చెప్తానండి, మీ మీద మాకు చాలా చెడ్డ అభిప్రాయం ఉందన్నాడు. ఆ వ్యక్తి మీద సేవకుడిగా ఈయనకి చాలా చెడ్డ అభిప్రాయం ఏంటంటే, ఎంగిల్ చేత్తో పిల్లని కొట్టడం, ఎప్పుడు ఏ కార్యక్రమానికి అతను ఎప్పుడు ఏ విషయంలో ఇస్తాను అని ఎప్పుడూ చేయలేదంట. మేము ఇలా మీ గురించి చెడ్డ అభిప్రాయం కలిగి ఉన్నామండి, కానీ ఈరోజు పాస్టర్ గారు లోపలికి వచ్చేటప్పటికి 9:30కి బిర్యానీ గురించి ప్రస్తావన వస్తే మనం బిర్యానీ తింటాం కూర్చో అన్నాడు, వంట చేస్తానంటే వద్దన్నాడు. ఈరోజు మీరు ఈ ఆహారం తీసుకొచ్చేటప్పటికి అసలు మీ మీద ఉన్న అభిప్రాయాలే మారిపోయినాయి అంటే అని అంటే అప్పుడు నేను చెప్పాను, చూడండి దేవుని యొక్క పద్ధతి ఏర్పాటు ఎలా ఉంటుందంటే, వెన్ యూ ఎక్స్పెక్ట్ ఇది జరుగుద్ది ఫలానా వాళ్ళ ద్వారా అని మీకు అనిపిస్తే మీరు వాళ్ళ ద్వారా అలాంటి విషయాలు వస్తాయని మీరు ఎదురు చూడకండి. ఎందుకనంటే వాళ్ళ నుంచి మీరు పొందుకుంటారు అనే విషయం మీకు తెలిసిపోయిన తర్వాత దేవుడి పని జరగదు, ఇంకా మీరు చెప్పేస్తారు వాళ్ళకి. దేవుడి పని జరగాలంటే అన్ఎక్స్పెక్టెడ్ విల్ కమ్ విత్ ఎక్స్పెక్టేషన్. మీరు ఊహించని వ్యక్తులతో, మీరు ఎదురు చూడని పరిస్థితులతో, ఆశించలేని సందర్భాలలో మీ దగ్గరికి సహాయం వస్తుంది. దట్ ఈస్ గాడ్. సో మీరు అతని నుంచి మీరేమీ ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు, కానీ ఈరోజు ఈ పనికి అతనిని ఏర్పాటు చేయడానికి ఇన్ని రోజులు కఠినపరిచి ఈ ఒక్కరోజు నువ్వు శ్రేష్టమైన ఆహారం తయారు చేసి నువ్వు పట్టుకెళ్ళని ప్రేరేపించడానికి దేవుడి ప్లాన్లో ఉన్నాడా లేదా బ్రదరు అని అంటే, నిజంగా బ్రదరు అయ్యగారు అన్నట్లు నేను ఎప్పుడు ఏమీ సంఘానికి సంబంధించినటువంటి ఇలాంటి కార్యక్రమాలకు ఎప్పుడూ రాలేదండి, కానీ ఈ రోజే ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఇవ్వాలి అని భార్యాభర్తలు ఇద్దరం ఒప్పించబడ్డాం. మేము 9:30 10:30 అయ్యేటప్పటికి మేము వంట చేసేసాం సార్, ప్రేయర్కి వచ్చేయాలి ఇవాళ, ఎలాగైనా సరే మీరు వస్తున్నారనేసి వాక్యం వినడానికి వచ్చేయాలనుకున్నాం సార్, ఆహారం కూడా తీసుకొచ్చాం సార్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ దరిద్రత ఇతరులు దీవించడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ విషయం ఉంటుంది, ఏమీ లేని వారం అయ్యుండి సమస్తమును కలిగిన వారం. ఏమీ లేవు, అన్నీ ఉన్నాయి. ఈ వచనాలు నేను ధైర్యంగా, నాకు సంతోషంగా నేను చెప్పుకోగలను. ఆల్ ద లైన్స్ దేవుడు నన్ను నడిపించాడు, దానిలోకి అన్ని లైన్ల నుంచి నడిపించాడు, ప్రతి అనుభవంలో తీసుకొచ్చాడు. ఈరోజు లాస్ట్ విషయంలో మీరు నన్ను కూర్చోబెడితే ఏమీ లేదు, కానీ అన్నీ ఉన్నాయి, నాకు అన్నీ ఉన్నాయి, సమస్తము ఉన్నాయి. ఏది మాది కాదు, కానీ అన్నిట్లో అనుభవించగలను. అన్నిట్లో సంతోషం, అన్నిట్లో తృప్తి, అన్నిట్లో ఆనందం, అన్నిట్లో ధైర్యం, అన్నిట్లో నిరీక్షణ, అన్నిట్లో విశ్వాసం. దేవుడు తప్ప ఈ లోకంలో ఏది మీరు ఎదురుగా పెట్టినా నాకు అక్కర్లే. అంటే ఈ స్థాయి కలిగినటువంటి అనుభవంలోకి రావడానికి దేవుడు నిన్ను
ఆ స్థాయిలోకి అభివృద్ధి పరుస్తున్నాడు. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇవన్నీ మీరు చూసేటప్పుడు దేవుడి దగ్గరకు వచ్చిన వెంటనే 2 సంవత్సరాల లోపు అద్భుతాలు జరిగిపోవాలా, 3 సంవత్సరాల లోపు ఆశ్చర్యాలు సూచక్రియలకు వచ్చేయాలా, ఓ 3.5-4 ఏళ్ళకి వచ్చేలోపటికి నీ జీవితంలో ఇంగ్లీష్లో పదం మాట్లాడితే బాగుంటుంది, బాగా టచింగ్ ఉంటుంది, మిరకల్ జరిగిపోవాలి. మిరకల్స్ ఈ మిరకల్స్ జరిగిపోతుంటే ఇక నీకు ఎక్కడ లేని విశ్వాసం పట్టుకొచ్చేది. 4 ఏళ్ళు అయినా ఒక్క కార్యక్రమం కూడా ఏమీ జరగలేదు అనుకో, ఇంకా అక్కడి నుంచి ఏంటంటే వెళ్తాం, ప్రార్థన చేస్తాం, పాటలు పాడతాం, విశ్వాసంతో ఉంటాం, వస్తాం. ఎప్పుడు వస్తే అప్పుడు వస్తుంది, ఎప్పుడు ఇస్తే అప్పుడు ఇస్తాడు, ఆయనకు నచ్చాలి కదా. ఈలోపు మాలాంటి ఓకదంపుడు పాస్టర్లు ఏం చెప్తారండి, విశ్వాసం లేదు, నీకు విశ్వాసం లేదు, నీకు నిరీక్షణ లేదు, నీకు విశ్వాసం లేదు. అవును కదా, మనం పాపులు, మనకెక్కడ విశ్వాసం వస్తుంది? అందుకని నిన్ను ఆల్రెడీ సబ్సైడ్ చేసి తొక్కేసి ఎప్పుడూ చెప్పిన సాక్ష్యాలే లేచిపోయి, దేవుని స్తోత్రం నాకు విరోచనాలు తగ్గిపోయాను ఒకరు లేచిందంటే వాళ్ళకెటు తగ్గుతాయి, మనకెటు తగ్గుతాయి. ఇది నీ నిరీక్షణ. ఏం జరుగుతుంది? ఎందుకు దేవుని వాక్యంలో ఉన్నటువంటి శక్తి కలిగిన ఆ స్థాయి కలిగిన ఆత్మ చెప్తున్న సంగతికి నీ చెవెందుకు వినలేదు? వాక్యము శిష్యుని స్థానంలోనికి నేను అభివృద్ధి పరిచి దేవుని యొక్క పరిచర్య దృష్టికి నేను తీసుకెళ్తున్నప్పుడు, దేవుని యొక్క సంపూర్ణమైన పని కొరకు నేను ఏర్పాటు చేస్తున్నప్పుడు ఎగదోస్తాడు దేవుడు, దాని వైపు తీసుకెళ్తాడు. దేని వైపు? సమృద్ధి కాదు, లేమి, నలుగుడు, కరువు, ఖడ్గము, ఈ విషయాలు. ఇప్పుడు నీకు ఒక 8 విషయాలు మీకు నేర్పిస్తాను. ఈ 8 సందర్భాలు నీ లైఫ్ని ఒక్కసారి పరీక్షించుకో. ఇప్పుడు నీకేం లేకపోతే చాలా స్తోత్రం, రావని మాత్రం అనుకోవద్దు. ఇక్కడ చెప్పిన పద్ధతి అందరూ ఫేస్ చేయాల్సిందే. అయితే మీరు కొంతమంది అనొచ్చు, వాళ్ళకి అన్నీ ఉన్నాయి సార్, వాళ్ళకి ఇలాంటివన్నీ ఎప్పుడు అనిపిస్తారు సార్ అని. అన్నీ ఉన్నోడు వీటన్నిటికన్నా డబుల్ అనిపిస్తాడు. అన్నీ అన్నం ఉంటుందండి, కడుపులో అల్సర్ ఉంటుందండి, అది పెద్ద పరుపు ఉంటుందండి, ఏసీ ఉంటుందండి, తలగడ ఉంటుందండి, మెత్తటి పరుపు ఉంటుందండి, నిద్ర రాదండి. మీరు చెప్పచ్చు, బోల్డ్ పెద్ద కుటుంబం, వీళ్ళందరికీ ఎన్ని కార్లు ఉన్నాయో అన్నాడు. కార్లు బోల్డ్ ఉంటాయి, క్రెడిట్ కార్డు అప్పులు కూడా బోల్డ్ ఉంటాయి సార్, బోల్డ్ ఫోన్లు వస్తుంటాయి వాళ్ళకి మెయింటెనెన్స్ కోసం. మీరు ఎన్నైనా చెప్పండి, అన్ని నొప్పులు ఉంటాయి వాడికి. ఇవన్నీ ఉన్నోడికి, మరి ఏమీ లేనోడికి ఏమానందం, పరలోకమే దర్శనం. మొదటి విషయం ఏంటి తెలుసా? మీరు ఎప్పుడైతే ఈ రకమైనటువంటి విషయాలలో దైవ సంబంధమైన పరిస్థితి అంతట్లోంచి ముందుకెళ్తారో 8వ అధ్యాయంలో ఉన్న 2వ వచనం స్టార్ట్ అయిపోద్దండి. ఏంటి 2వ వచనం? 8వ అధ్యాయం 2వ కొరింథీ పత్రికలో 2వ వచనం, ఏలయనగా వారు బహుశ్రమల వలన పరీక్షించబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించను. మాసిదోనియా వారి గురించి చెప్పినటువంటి సంఘటన ఇది. బహుశ్రమల వలన వాళ్ళు పరీక్షించబడితే వాళ్ళు అత్యధికంగా ఏం చేస్తున్నారు? సంతోషిస్తున్నారు. ఏంటి బహుశ్రమలు? సంఘం మీదకి వచ్చినటువంటి శ్రమలు, ఆ రోజు ఉన్నటువంటి మహాశ్రమలకి ఇప్పుడున్న పరిస్థితులకు తేడా ఏంటో తెలుసా? ఎలా ఉంటాయో చెప్పనా? లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. నెంబర్ 1, ఫస్ట్ థింగ్, ఎవరైతే దేవుని యొక్క పరిచర్యకు సిద్ధంగా ఉన్నారో, దేవుని పిలుపుని పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారో, దేవుడు నీతో మాట్లాడుతున్న అనుభవం కలిగి ఉన్నారో, దేవుని దైవ దర్శనం నీ దగ్గరకు వచ్చేసిందో, వాక్కు యొక్క ప్రవచనం నీ కన్నులకు తెలుస్తూ నేను ఈ పని చెయ్యాలి అనే విషయంలో ప్రేరేపణ కలుగుతుందో, ఏదో ఒక రోజు నేను నా ఉద్యోగాన్ని, నా వ్యాపారాన్ని పక్కకు పెట్టి నా కుటుంబంతో సేవ చేయాలని నీ హృదయం దృక్పథంకి వస్తూ ఉందో, మిమ్మల్ని ఈ రకమైనటువంటి ట్రైనింగ్లోకి ఆల్రెడీ స్టార్ట్ చేస్తాడు. ఇది చెప్పబోయే ఈ 8 అంశాల ట్రైనింగ్ మీకు జరిగిపోతుంది. జాగ్రత్తగా వినండి. ఈ 8 అంశాలలో ఏ 2-3 అంశాల్లోకి నీకు వెళ్తున్నా నీకు అనిపిస్తే మిగిలిన అంశాలు నీకు నెక్స్ట్ లెసన్ అని గుర్తుపెట్టుకోండి. ఇవాళ మెసేజ్ నన్ను తిట్టుకోకండి, తిట్టుకున్నా మంచిదే. ఎందుకంటే ఒక రోజు నీకు ఎవడు చెప్పకపోతే ఎవడు చెప్పలేదా అని అడుగుతావు అని నువ్వు అంటావు కాబట్టి చెప్పాడు దేవుడు ఇన్ఫర్మేషన్ అనుకో. మొదటిది, ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అవుతాయి. కుటుంబపరమైనటువంటి విపరీతమైనటువంటి అభ్యంతరాలు, ఇబ్బందులు ఎదురవుతాయి. ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ అంటే ఏంటంటే, భార్య భర్తను అవమానించుట, భార్య భర్తకు లోబడకుండుట, భార్య భర్తను ప్రేమించుకుండుట. ఎవరిని ప్రేమిస్తుంది మరి? అమ్మ బాబుని, పుట్టింటిని. భార్య భర్తను చులకనగా చూడుట, భార్య భర్తను హింసించుట, భార్య గృహహింస అంటే రివర్స్ కదా ఇది, ఇలాంటి హింస. భార్య భర్తకు అన్ని పరిస్థితుల్లో కూడా తన సంతోషానికి కలిగించడానికి కావలసిన ప్రతి పనిలో ఆటంకం కలిగిస్తూ ఉంటుంది. ఎ గుడ్ డిస్టర్బెన్స్, మంచి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది అనమాట భార్య. ఓకే, ఇక్కడ మీరు దయచేసి భార్యలను అపార్థం చేసుకోకండి, భార్యలను హింసించకండి. భార్యల విషయంలో వాళ్ళు అలా జరిగిస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, బహుశ్రమల వలన పరీక్షించబడగా బహు సంతోషం నెంబర్ 1.
ఇందాక మనం చదువుకున్నప్పుడు వారికి ఉన్నటువంటి బహుశ్రమలు పరీక్షించబడుతున్న బహు దెబ్బలు తగులుతున్న వారు ఏం చేస్తున్నారు? ఓపికతో పరిశుద్ధాత్మతో నడుస్తున్నారు. ఈ ఎగ్జామ్ కావాలి అంటే నువ్వు బయటోడు చెప్తే ఎందుకంటావు? ఇప్పుడు ఈ ఉదాహరణకు చూడండి, మన పిల్లలు మనల్ని పిలిచి, అరే నాయన పక్కకి వెళ్ళి కొంచెం ఒక అర్ధ గుడ్లు తెచ్చిపెట్టారా, ఇవాళ మనకు గుడ్లు వండుదాం అన్నాను అనుకో. మీ అమ్మగారు, వీడు గుడ్లు ఎందుకు తెస్తాడు, తేడో ఏమన్నా తెచ్చుకా అంటాడు. లేకపోతే అన్నని పంప, చెల్లిని పంప, నువ్వు వెళ్ళచ్చు కదా, మనం తేవచ్చు కదా, ఇన్ని రూల్స్ మాట్లాడతారు వీళ్ళు. మేడ మీద 3 అంతస్తుల మీద ఉన్నట్టు ఆంటీ గారు, నాని కొంచెం సిలిండర్ తెచ్చివమ్మా అందనుకో, మోసుకెళ్ళిపోతాడు. 6 డజన్ గుడ్లు తేడానికి బరువా 15 కేజీలు, 16-18 కేజీలు సిలిండరు ప్లస్ మొత్తం కలిపితే 35 కేజీలు వస్తుంది. 35 కేజీ సిలిండర్ 3వ ఫ్లోర్ పట్టుకెళ్ళడం ఈజీయా? నేను కుర్రోళ్ళ పేరు చెప్పాను, ఎందుకంటే పెద్దోళ్ళు మీ భర్తలు అంటే మీరు బాధపడతారని. ఆవిడ అడిగిందంటే మనం మూసుకెళ్ళమా, తీసుకెళ్ళమా, ఇవ్వమా? ఆవిడ బండి కిక్ కొట్టకపోతే ఇడేమో ఎగేసుకుని లుంగి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి కుట్టేస్తాడు కిక్. మరి ఆవిడ ఏడవదు, కొట్టదో తిట్టదో, మరి నేనేమనాలా? ఏమంటే సేవ, నువ్వు చేసేది సేవే, ప్రేమే, బట్ కొంతగా అదుపు, కొన్నిటికి జాగ్రత్తగా ఉండాలి మరి. సో ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్లో స్త్రీ మధ్య జరిగేటువంటి ఒక డిస్టర్బెన్స్. అట్ ద సేమ్ టైం హస్బెండరీ, భయ్యా, ఇవన్నీ నిన్ను రాటు తేల్చడానికే తప్ప నువ్వు రెవెంజ్ ప్లాన్ చేయడానికి కాదు, తడిగొడుతూ గుండు కూసేయడం కాదు, రోజు ఇష్టం వచ్చిన డైలాగులు ఇచ్చేయడానికి కాదు, ఏమైనా అయిపోతే బెదిరించడానికి అసలు కాదు, చేయి చేసుకోవడానికి అసలు కాదు. ఏంటి, నువ్వు సంపూర్ణుడివయ్యా, నువ్వు క్రీస్తువయ్యా, నువ్వు దేవుడి స్వరూపం అయ్యా, నువ్వు తలకాయవయ్యా, కిందది బాడీ అయ్యా, తలకాయకి చేతులు లేవు కొట్టడానికి, తలకాయకి తిరుగుబాటు చేయడం పరిగెత్తడానికి కాళ్ళు లేవు, తలకాయ ఒకటి స్టేడీ, ఇది స్టేబుల్ పార్ట్, మిగిలిన పార్ట్ కింద ఉంది. కిందది ఏమైనా చేయొచ్చు, పైది సో అంతే, సైలెన్స్, మాట్లాడుకో. ఇప్పుడు మీరు బాగలేదు కదా పాఠం, తప్పదు మరి. ఇది ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ జరుగుతాయి. ఇదేటండి, ఇలాగండి. ఇక్కడ అతి తెలివైనటువంటి యేసు ప్రభు లాంటి యేసు ప్రభులు 2 ఉన్నారండి. మీకు తెలుసా? 2 యేసులు, మొత్తం 3 యేసులు బైబిల్లో. ఒకటి నజరేయుడైన యేసు. యేసు ప్రభు గురించి పౌలు మాట్లాడాల్సి వచ్చినప్పుడల్లా నజరేయుడైన యేసుని మేము ప్రకటిస్తున్నాము, మరణించి తిరిగి లేచిన పునరుద్ధారణుడైన క్రీస్తుని ప్రకటిస్తున్నాము, సిలువ వేయబడిన యేసుని ప్రకటిస్తున్నాము అంటాడు. ఎందుకంటే ఈ యేసు వేరు. రెండవ యేసు బర్ర యేసు, వాడు గారడీవాడు, వాడి పేరు గారడీలు చేసుకుంటూ ఉంటాడు, వాడి పేరు బర్ర యేసు. మూడవ యేసు మరొక కొలిసి పత్రికలో వస్తాడు ఒక యేసు, యూస్తు అనబడిన యేసు అని ఉంటాడు. ఈ అపోస్తల కార్యాలు కూడా చెప్తాడు, లోకంలో కూడా అక్కడ కనపడతాడు మనకి. ఈ యూస్తు అనబడిన యేసు వేరు. ఇలా చాలామంది వేసి ప్రభావితం కలిగించేటువంటి పేర్లు ఇతరులు పెట్టుకుంటారు కదా. టెండూల్కర్ అన్న పేరు కొత్తగా ఉండగానే బోల్డ్ మంది పిల్లలకు టెండూల్కర్ పేర్లు పెట్టేశారు. ఎందుకు అందరూ ఆటలాడతారా క్రికెట్? ఆడరు, పేరు అంతే. రాజీవ్ గాంధీ పేరు వినగానే బోల్డ్ మంది పిల్లలకు రాజీవులు పేర్లు పెట్టేసుకున్నారు. ప్రభావితం, యేసు అనేటువంటి పేరు ప్రభావవంతంగా ఉండేది కాబట్టి అందరూ అలాంటి పేరు పెట్టుకుంటారు, తప్పేం లేదు. సో ఇక్కడ పురుషుడిగా స్త్రీ పరిస్థితులు అన్నిటిలోనూ కూడా ఈ పురుషుడు ఈ మొదట యేసు ప్రభు ఎలాగైతే సంఘాన్ని ప్రేమించాడో ఆ యేసులాగా ప్రేమించాలి. ఏది బర్ యేసు కాదు, యూస్తనబడిన యేసు కాదు, సంఘాన్ని ప్రేమించిన యేసు. సో ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ అనేది మొట్టమొదటి క్రియేట్ చేయడం ద్వారా నిన్ను స్టేబుల్ చేస్తాడు, స్థిరమైన మనసుకు ఏర్పాటు చేస్తాడు. సంఘమును ప్రేమించుట ఎలాగో నేర్పిస్తాడు, దాన్ని భరించుట ఎలాగో నేర్పిస్తాడు, దాన్ని సహించుట ఎలా నేర్పిస్తాడు, దానికి ఓర్పు పట్టడం ఎలాగో నేర్పిస్తాడు. ఈ ఓర్పు పట్టేటువంటి ఉమ్మడి కుటుంబంలో ఉన్నారనుకోండి, ఫ్యామిలీ ఉమ్మడి కుటుంబంలో మిగిలిన వాళ్ళందరూ ఎలా కనిపిస్తారో తెలుసా? బహుశా అంటే ఈ విషయం మీరు సందర్భాన్ని బట్టి చెప్తున్నాను, దయచేసి మీరు అందరూ బాధపడకండి. బట్ బాధపడినా కూడా నా గురించే అనిపిస్తే మరీ మంచి ధన్యుడు నేను. ఏంటంటే ఒకే ఇంటిలో అన్నదమ్ములు 2 లేక 2-3 అన్నదమ్ములు వాళ్ళ భార్యలతో ఉన్నారనుకోండి. పిలుపు కలిగినటువంటి ఒక వ్యక్తికి ప్రేమ కలిగినటువంటి వాక్యం కనపడమైన ఆడు భార్యను తెగ ప్రేమించేస్తాడు. ఆ భార్య వీడికి 360 డిగ్రీలు చూపించేస్తుంది సినిమా ప్రపంచం మొత్తం. సినిమా శ్రమ అంతా చూపించేస్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంటారు కదా, అలాగా మొత్తం శ్రమ చూపించేస్తున్నా ఆడు ఒకటే ప్రేమ చూపిస్తే మిగిలిన వాళ్ళు 2 ఉంటారు చూసావా, నువ్వు ఉన్నావు ఎందుకు, మీ తమ్ముడు చూడు, మీ అన్నయ్య చూడు, మీ అక్క చూడు, వాళ్ళేంటి వాడు బాగా ప్రేమించడాన్ని వీళ్ళు ఓర్వలేక విపరీతమైన విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. బట్ ఇదంతా ట్రైనింగ్ ప్రాసెస్ అండి. నీ గృహము దైవపక్షమైన పాఠశాల, నీ గృహము ఆత్మ యొక్క కేంద్రము, నీ గృహము దేవుని యొక్క పరలోక రాజ్యమునకు నమూనా, నీ వివాహ కుటుంబ వ్యవస్థ పరలోకము యొక్క సంపూర్ణత. మరి నీకు ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వకపోతే ఇంకెక్కడ బైబిల్ కాలేజీలో ఏమిస్తారు చెప్పండి? మత్తయి సువార్త ఎవడు రాశాడు, ఎప్పుడు రాశాడు, ఎందుకు రాశాడు, ఎలా రాశాడు, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఇవన్నీ చెప్తారు. చరిత్ర చెప్తారు, ఇండియన్ హిస్టరీ చెప్తారు. మరి నీ కుటుంబ వ్యవస్థలో నుంచి నేను సిద్ధపాటు గురించి బైబిల్ కాలేజ్ నేర్పదు, దేవుడు పరిశుద్ధాత్ముడు నేర్పుతాడు. అందుకే పరిశుద్ధాత్మలను మేము నేర్చుకున్నామని చెప్పాడు. సో ఫ్యామిలీ తాలూకా ఆల్ ద టైప్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ యూ విల్ ఫేస్ ఇట్. దీనిలో పిల్లల వల్ల కూడా శ్రమ ఉంటుంది.
పిల్లల వల్ల కూడా వాళ్ళ లోబడరు, వాళ్ళు తిరుగుబాటు చేసే వాళ్ళై ఉంటారు, వారు లోకం పోకుండా ఆనందిస్తూ ఉంటారు, అనుభవిస్తూ ఉంటారు, దేవుని చులకనగా చూస్తూ ఉంటారు. చాలామంది దైవజనుల కుటుంబాలలో దేవుని యొక్క సంపూర్ణమైన పిలుపుకు కావలసినటువంటి సిద్ధపాటు లేకపోవటం వలన వాళ్ళ జీవితాన్ని చూసినటువంటి పిల్లలు లవ్ మ్యారేజ్లు చేసుకుని శిక్షగా మీకు విధిస్తూ ఉంటారు. సేవకుల పిల్లలు సంఘంలోకి వచ్చేటువంటి ఏదో చాలా చిన్న పరిస్థితుల మధ్య ఉండేటువంటి వ్యక్తులను ప్రేమించి పెళ్లి చేసేసుకుంటారు. అంటే వాళ్ళు ప్రేమించారు, వీళ్ళు ప్రేమిస్తారు, పెళ్లి చేసుకుని బయటికి పోతారు. మనకు కూడా చెప్పరు, మనకు అవకాశం కూడా ఎవరు, అలాంటి చాలా గొడవలు చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళ జీవితాలలో దైవపక్షమైనటువంటి ప్రణాళికకు తగిన రాపిడికి తగినట్లుగా వారు ఆ శ్రమను అనుభవించటం యొక్క ప్రేమను వారు పొందుకోకపోవటం వల్ల శిక్ష వస్తూ ఉంటుంది. కంగారు పడకండి, మళ్ళీ వాళ్ళతో దేవుడు మాట్లాడతాడు, వాళ్ళు డీల్ చేస్తాడు, అందరినీ సిద్ధపరుస్తాడు, మళ్ళీ ఫ్యామిలీ రిస్టోర్ అవుతుంది. వాళ్ళ ద్వారా పొందిన మీ శ్రమను యొక్క సంపూర్ణత తగిన జీతం మీరు పొందుతారు. ఈరోజు మీరు అనుభవించడానికి రెడీ అవ్వండి. నెంబర్ 1. సో ఇది మొదటి విషయం, ఫ్యామిలీకి సంబంధించిన విషయాలలో కంప్లీట్ డిస్టర్బెన్స్. ఒకటి రెండో విషయం చెప్తున్నాను. విపరీతమైనటువంటి గాయాలు దెబ్బలు ఉంటాయి. మీకు గాయాలు దెబ్బలు ఉంటాయి. ఎందుకు ఈ గాయాలు దెబ్బలు ఉంటాయి ఒకసారి ఆలోచిద్దాం. ఈ దెబ్బలు గాయాలు కలిగినటువంటి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందంటే, అకారణమైనటువంటి దెబ్బలు ఉంటాయి. అకారణంగా వాళ్ళు వచ్చి మీరు ఏం మంచి చేసినా వాళ్ళు మిమ్మల్ని చెడ్డగా ఫీల్ అవుతూ మిమ్మల్ని గాయాలు చేస్తారు. బ్లీడింగ్, రక్తం వచ్చే గాయాల గురించి చెప్తున్నాను. అకారణంగా వస్తాయి మీ గాయాలు. ఈ రకమైనటువంటి ఫిజికల్ అబ్యూస్లో మీకు వచ్చేటువంటి గాయాలను రక్తం కారేలాగా కొట్టడం, విపరీతమైనటువంటి దెబ్బలు, మీరు కౌకు దెబ్బలు, కనపడకుండా దెబ్బలు కొట్టడం, మిమ్మల్ని గాయపరచడం యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఆ శ్రమ మీ దగ్గరికి వస్తున్నప్పుడు వదిలేస్తావా దేవుణ్ణి? ఎందుకు వచ్చింది గొడవ అండి బాబు, ఇక్కడ బాగా కొట్టేస్తున్నారండి, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారండి, రకరకాల బాధలు వస్తున్నాయండి, ఎందుకు సరే వెళ్ళిపోదాం అనిపిస్తుందా? వాళ్ళు కొడుతున్నా కూడా సంతోషంగా ఆ ప్రదేశంలో నిలిచి ప్రభుకి సాక్ష్యంగా నువ్వు ఉంటావా లేదా అన్నది చూస్తావు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ పరిస్థితులన్నిటిలో నీకు సంతోషం ఉండదు, కానీ నీ యందు ఉన్న దేవుని ఆత్మకు సంతోషం, నిన్ను నడిపిస్తున్న నీ దేవునికి ఒక ఆనందం. ఎలాంటి శ్రమ పొందుతున్నా, ఇంత గాయాలు పడుతున్నా, ఇన్ని దెబ్బలు పడుతున్నా, నువ్వు ఎందుకు దేవుని కొరకు నిలబడుతున్నావు? దేవుడు ఎంత గొప్పడు కాకపోతే అతని కోసం ఇతను దెబ్బలు తింటున్నాడు. ఈ అభిప్రాయం ప్రజలకు కలిగించడమే సువార్త. ఇక్కడ ఎంతసేపు నువ్వేం సుఖపడతావు, నువ్వేం సంతోషించావు, నువ్వేం సంపాదించుకున్నావు, నువ్వేం అనుభవించావు, అర్రే అసలు సువార్తకు సంబంధించినంత వరకు ఇవేవి లేవు. వీటి గురించి ఆలోచించకండి. దేవుని పక్షంగా మీరు శ్రమపడుట ఆ మిక్కిలి సంతోషానికి మార్చబడతాయి. రైట్? విపరీతమైనటువంటి గాయాలు కొన్ని లైట్గా ఉంటాయి, కొన్ని ఎక్కువగా ఉంటాయి. ఒరిస్సాలో మీరు చూశారు, గ్రాండ్ స్టేన్స్ సిచ్యువేషన్ ఒక సిచ్యువేషన్లో జరిగితే, కందమాల్లో జరిగినటువంటి అల్లర్లు ఇంకా ఒక రకమైనటువంటి పరిస్థితి. చాలా చర్చిల్ని తగలబెట్టారు. చాలామంది పాస్టర్లు మా పార్వతీపురం చుట్టుపక్కల ప్రాంతాలకు వచ్చి దాక్కున్న రీహాబిలిటేషన్ కోసం వచ్చేసారు. భార్య ఒక చోటకి వెళ్ళిపోయింది, పిల్లలు ఎటు వెళ్ళిపోయారో తెలియదు, భర్తలు పరుగులు ఎత్తుకుని తరివి కొట్టారు. గాయాలను మార్చుకోవడానికి ఒక్కొక్కరికి 4-5 నెలలు పట్టేసింది. విపరీతంగా పుండ్లు పడిపోయేలాగా ఏ ఆయుధాలతో కొట్టారో తెలియదు, కానీ అవి మానక వాటికేమైనా రాసి కొట్టారేమో, అసలు ఆ పుండ్లు బాగా చీము పట్టి చాలా ఇబ్బందులు పడ్డాం. ఎన్నో వేల రూపాయల ట్రీట్మెంట్లకు వాళ్ళు ఖర్చు పెట్టినా కూడా వాళ్ళు కోలుకోలేని స్థితిలో కొంతమంది చనిపోయారు కూడా దెబ్బలు తిని. భార్య ఎక్కడుందో, భర్త ఎక్కడుందో తెలియని పరిస్థితుల్లో రాత్రులు అడవులమ్మడ పరుగులెత్తి ఎక్కడికి వెళ్తే దాక్కుందామా అన్నట్టు తరం పడ్డారు. చాలా ప్రదేశాల్లో నేటికి కూడా ఈ శ్రమ ఉంది. నిన్న కాక మొన్న జార్ఖండ్లో కొట్టారు. నిన్న పేపర్లో వచ్చింది, జార్ఖండ్లో కొట్టేశారు. రాజస్థాన్లో కొట్టారు. బీహార్లో రెగ్యులర్గా జరుగుతాయి, ఇవి కామన్గా జరుగుతుంటాయి పరిస్థితులు. ఇలాంటి ఈ శ్రమ వాళ్ళు దెబ్బలు కొట్టినంత మాత్రంలో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారనే ప్రయత్నం కాదు, ప్రభు కొరకు ముందుకు వెళ్ళటం. ఓకే. మూడవది, నిందలు అవమానాలు వేయటం. విపరీతమైన నిందలు. ఆ నిందించే నిందల్లో నీ యొక్క పర్సనల్ క్యారెక్టర్ను కూడా అసాసినేట్ చేసేస్తారు. పర్సనల్ క్యారెక్టర్ను కూడా అసలు చాలా అసభ్యకరంగా, చాలా లజ్జాయుతమైనటువంటి మాటలు, సిగ్గుకరమైన మాటలు మాట్లాడతారు. అంటే ఈరోజు మన భారతదేశంలో దక్షిణాది రాష్ట్రాలలో మన సోషల్ స్టేటస్లో డిగ్నిటీ ఎక్కువైపోయి మనల్ని ఎవరు అంటలేదు, కానీ ఆర్థిక స్థాయి, ఉద్యోగ స్థాయి, వ్యాపార స్థాయి, కొన్ని పరిస్థితుల మధ్య మన గౌరవ భంగం కలగకుండా ఉండేటువంటి స్థితిలో ఉండడం వల్ల మనం ఏదో కొంచెం ఆనందంగా ఉన్నాం, కానీ అదర్వైజ్ అందరూ అనుభవించాల్సిన పరిస్థితేనండి ఇది. ఉత్తరాదిలో ఉంది, ఇక్కడ కూడా ఉంది. అయితే ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో విపరీతమైనటువంటి నిందలు అవమానాలు వేస్తున్న సందర్భంలో నీ ఇంటి వారు నీకు నిందలు వేసేవాళ్ళు ఎక్కువగా అవుతారు. ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటారో తెలుసా? ఇంతకు మునుపు పప్పు, పచ్చడి, ఒక వేపుడు, ఒక కూర, ఒక ముక్క,
అంత చక్కగా వేడివేడి అన్నం హాయిగా ఉండేది. ఇప్పుడు నువ్వు బతుకుతున్న స్థాయికి వచ్చేటోడికి ఏది సేవ, పిలుపు, భారము, బాధ్యత, దేవుడు, దర్శనము ఇవన్నీ పట్టుకుని వెళ్ళిన తర్వాత పెరుగుందా తినేయడమే. పెరుగు అంటే మజ్జిగ వేసుకు బాగా నీళ్ళు వేసి జల కొడితే వచ్చేది పెరుగు, అలాగ అనుకోవాలి అంతే, అది పలచడిగా. అది వేసుకుని ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయని ఉంచుకుని ఇవాళ భోజనం బాగా చేశాం కదా, దేవుని స్తోత్రం, ప్రభువా ఈ ఆహారాన్ని దీవించు అని అంటే ఏదో పెద్ద ఎరగ తీసేస్తున్నావు అనుకో. నువ్వు బయటకు వచ్చేటట్టుకి తెల్ల సొక్క తెల్ల ప్యాంటు నల్లగనవో కదా, మళ్ళీ ఇస్త్రీయే కదా మంది. ఆ టైంకి మన దగ్గరికి వచ్చేస్తారు. వచ్చి ఎలాంటి ఓడివురా, ఎలాగ అయిపోయేవరా. అదే తల్లి తండ్రి అయితే కడుపు తరుక్కుపోద్దంట. అది ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు. అలా అంటారు, వీళ్ళని చూడలేకపోతున్నాం, కడుపు తరుక్కుపోతుంది, గుండెలు అలిసిపోతున్నాయి, ఎలాంటి ఓడివురా, నీకేం కర్మ వచ్చిందిరా, అమ్మో మా కూతురు ఎలాంటి ఈ మొదలవుతాయి. ఇవన్నీ ఏడిసినప్పుడు ఊరికమ్మా ఏటా ఇవన్నీ ఏడుతావు అనాలి తప్ప, నిజమేనేమో మా నాన్నింట్లో చాలామంది ఇదే చెప్తారు, మా నాన్నింట్లో విందు ఉంది, మా నాన్నింట్లో డ్యాన్స్ ఉంది, మా నాన్నింట్లో వాయిద్యాలు ఉన్నాయి, మా నాన్నింట్లో ఉంగరం ఉంది, మా నాన్నింట్లో సొప్పులు ఉన్నాయి, మా నాన్నింట్లో గొర్రెపోతు మాంసం ఉంది. తప్పు కొడుకు స్టోరీ. అందరూ ఏం చెప్తారు, వెనక్కి వచ్చేస్తారు అంటే వీడి సేవకి వెళ్ళి వెనక్కి వచ్చేస్తాడు అనుకుంటాడు. అలాంటి కథలు చెప్పావు కనుక నాయన ఆ దేని కొరకు దానికి చెప్పి ఆపు. ఒరే నాయన నీకు పిలుపు ఉంది, నువ్వు ఇలా వెనక్కి రావడానికి కుదరదరా, నువ్వు ముందుకు వెళ్ళడమే, కాకపోతే ఆస్తి పట్టుకెళ్ళాడు ఎదవా, ఆస్తి పట్టుకెళ్ళకుండా వెళ్ళాలరా అని చెప్పండి. అది అంతేగాని ఎంతసేపు తప్పు కుమారుడు వెనక్కి వెళ్ళిపోయినట్టు ధ్యాస అయితే, మీ అమ్మ ఏడిసిందే మీ నాన్న ఏడిసిందే నువ్వు వెనక్కి వచ్చేసి ఇంకేం సేవ చేస్తావు, ఇంకేం పిలుపు, ఇంకేం దర్శనం, ఇంకేం శిష్యరికం, ఎప్పటికీ అది ఉండవు. దీనికి 100 రెట్లు ముందున్నాయి. దీనికి అత్యధికమైన బహుమానం నీ ముందుంది. వెనకటివాడు మొదటివాడు అవుతాడు, మొదటివాడు నువ్వు వెనక్కి వెళ్ళిపోకుండా చూసుకో. ఆ స్థితికి నిందలు అవమానాలు వస్తాయి. నెంబర్ 4, విపరీతమైనటువంటి ఆటంకాలు అవరోధాలు కలిగిస్తారు. నిన్ను ముందుకెళ్ళనివ్వరు. అన్ని హర్డల్స్, అన్ని బ్రేక్లు పడిపోతాయి. అన్ని చోట్ల నీకు అవరోధాలు, అన్ని చోట్ల ఆటంకాలు, అన్ని చోట్ల నిన్ను అడ్డు పెడతారు. వెళ్తారా, వెళ్ళండి అంటారు, వెంటనే వచ్చి వెళ్ళడానికి వీల్లేదంటారు, అంతే. అన్ని ఆటంకాలు అవుతున్నాయా, అన్ని అవరోధాలు అవుతున్నాయా, డోంట్ వరీ, గాడ్ ఈజ్ రెడీ, మేకింగ్ యూ రెడీ. అలాంటి అవరోధాలు ఆటంకాలు పరచబడుతున్నప్పుడు దేవుడు ఎవరెవరు వాడుకుంటున్నారు వాళ్ళని చూసి వాడి కోసం ప్రార్థన చేయండి. అంటే కొన్నిసార్లు కొంతమందిని ప్రత్యేకంగా వీటి కోసం వాడుకుంటారు, వాళ్ళు కఠినులు అని ఉంటారు. ఆ కఠినమైనటువంటి వ్యక్తులు కఠినమైన మాటలు మాట్లాడి మన చేత అభ్యంతరకరమైనటువంటి అవరోధాలను ఆటంకాలను కలిగించి పరిచర్యకు చాలా బ్రేక్స్ డిలేలు కలిగిస్తూ ఉంటారు. ఇది ఎలా ఆటంకాలు అవరోధాలు కలిగిస్తాయో చెప్పనా. మొట్టమొదటిగా నువ్వు ఏదైతే ఉంటే సంతోషం కలిగిస్తుంది అనిపిస్తుందో దాని మీద నేను లాగేస్తారు, వెనక్కి మెట్లు లాగేస్తారు కిందకి. అన్నీ రెడీ, ఇంక ఈ వారం వెళ్దాం అనుకుంటావు, ఈ ఒక్క వారం ఉండు నాన్న అని అంటారు. ఆ ఒక్క వారంలో నువ్వు వెనక్కిపోతావు. ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తున్నప్పుడు నేను రెండవ భాగం నేను చెప్పాలి, మొదటి భాగం ఆయన చెప్పాడు, రెండవ భాగం నేను చెప్పాలి. మొదటి భాగం ఆయన ఏం చెప్పాడంటే, ఎవరెవరు వివాహం చేసుకోవాల్సిన సందర్భం వచ్చిందో బైబిల్లో 4 సందర్భాలు తీసుకున్నాడు ఆయన. 4 సందర్భాలలో రెబెకా దగ్గర స్టార్ట్ చేసి మరి 3 రోజులు ఇక్కడ ఉండు, మరి వారం రోజులు ఇక్కడ ఉండు, మరి పక్షం రోజులు ఇక్కడ ఉండు అని చెప్పి వాళ్ళని అక్కడ ఉంచుకున్నారంట. నిజమే, ఆయన చెప్పిందంతా సత్యమే. అంటే ఏం చెప్పాడు, ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసేటప్పుడు పిల్లని పంపించేటప్పుడు కొద్ది రోజులు ఇక్కడ ఉండి మాతో సుఖపడి సంతోషించి మా బెంగ తీసుకున్నాక నువ్వు పిల్లని తీసుకెళ్ళని చెప్పాడంట. అది ఆయన ప్రసంగం. అది ఆత్మీయతకు ఎక్కడ కనెక్ట్ చేశాడు అనుకున్నారు? యేసు ప్రభువు ఇంట్లో కొద్ది రోజులు మనం ఎలా సుఖపడాలని మొదలెట్టాడు. నేను శ్రమ పడాలని చెప్పడానికి వెళ్ళాను నేను. ఆయన సుఖము మనదేం శ్రమ, మంది అంతా ఆపోజిటే కదండి. ఇదిగో ఇస్సాక్ లాంటి వాళ్ళకే నేను ఏదో సూట్ అవుతాను, అందరికీ సెట్ అవ్వను నేను. ఈ అయ్యగారు ఎందుకు మన నన్ను ప్రేమిస్తాడు, పర్లేదండి మా సంఘం ఏంటో చెప్పండి అంటే ఈ ఫోన్ లైన్లో పెడతా ఉంటారు నన్ను. సరే మొత్తానికి ఈ శ్రమల బ్యాచ్ కదా మంది. సో నేను వెళ్ళి శ్రమను బోధించడానికి వచ్చేటప్పటికి దానికి రివర్స్లో చెప్పాను. ఆ తర్వాత ఆ పాస్టర్ గారు అంటారు, అలా చెప్పకూడదండి, శ్రమల గురించి చెప్తే ఎవడొస్తారు సార్ అని అడుగుతున్నాడు. ఎవడు రావడం ఏంటి, బైబిల్ చెప్పింది నేను చెప్పాను. శ్రమ పొందటానికి సిద్ధపడితే పిలుపది, సుఖపడటానికైతే ఈ పిలుపు ఎందుకు, లోకంలోనే సుఖం పో, అది కాదండి ఇదండి అని అంటే ఆయన ఒప్పుకోడే. కానీ ఒక సంవత్సరం తర్వాత ఆయన నా దారిలోకి వచ్చాడు. పాస్టర్ గారు మీరు చెప్పింది రైట్ అండి, నేను ఎంతసేపు ఆశీర్వాదాలు బోధిస్తే సంఘం ఈ రోజు వచ్చి మీ పాస్టర్ గారికి పవర్ తగ్గిపోయిందని చెప్పుకుంటున్నాడు మా ఆవిడతో అన్నాడు. పవర్ తగ్గిపోదా మరి, కొద్ది రోజులే ఇవ్వగలవు, తర్వాత నువ్వేవో దేవుడు వేరే ఇస్తాడు. గమనించు, విపరీతమైనటువంటి ఆటంకాలు విపరీతమైన అవరోధాలు నీ కలిగించడం ద్వారా నీ పరిచర్యను ముందుకెళ్ళనివ్వరు.
నీ పనిని ముందుకెళ్ళనివ్వరు, నీ ప్రయాణాన్ని ముందుకెళ్ళనివ్వరు. నీకు ముందరకాళ్ళకి బంధాలు వేస్తారు, బంధుత్వపు చుట్టరికాలను చుడతారు, నీ పిల్లలు నీకు శత్రువులు అవుతారు, చదువులు, నీకు ఆరోగ్యం, రకరకాల అవరోధాలు ఆటంకపరచబడతాయి. దాని అర్థం ఏంటంటే నిన్ను బ్రేక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అపవాది, దేవుడు త్రూ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. 5వది, ఆరోగ్యం విషయంలో చాలా శ్రమను అనుభవిస్తారు, మెంటల్లీ అండ్ ఫిజికల్లీ. శరీరం విషయంలో అవసరమైతే కొన్ని భాగాలు కోల్పోతారు కూడా, మీరు అవయవాల ఛేదనం కూడా జరిగిపోద్ది, తీసేస్తారు కొన్ని పార్ట్లు. తీసేయాల్సిన పరిస్థితి వచ్చినా వాళ్ళు వెనక్కి తగ్గరు. దట్ ఈస్ విజన్ ఆఫ్ గాడ్. కానీ ఇక్కడ కారణాలు చెప్పి, సాకులు చెప్పి వెనక్కి వెళ్ళిపోవాల్సిన వాళ్ళు ఈ కారణాలే చెప్తారు. ఏంటంటే ఆరోగ్యం బాగట్లేదండి, ప్రాణం బాగట్లేదండి, షుగర్ వచ్చేసిందండి, సేవకి ఏమి వెళ్తామండి అన్నాడు ఒకడు వచ్చి. మరి షుగర్ వస్తే ఏమిరా, వెళ్ళడానికి ఏమిరా, మరి మీ అందరూ వచ్చినాయి కదరా, మాకు వెళ్ళిన తర్వాత కూడా మాకు వచ్చినాయి కదా అని అంటే ఆయన అంటాడు, షుగర్తోని ఆకలి కొండలేమండి అన్నాడు. నీకు తిండుకోవాలి ఎందుకురా, దేవుడిచ్చే బలం గొప్పది, దేవుడిచ్చే శక్తి గొప్పది, వాటి గురించి నువ్వు అలా నిరుత్సాహపడకూడదు, నువ్వు ముందుకు సాగరా బాబు అని ఎంత ప్రోత్సహించినా అలా ఆవిడ అంటది, అయ్యగారు వెళ్దామండి సేవకి, వెళ్ళిపోదామండి అక్కడికి అంటే, వద్దే షుగరు అంటాడంట. సాకు ఎంతసేపు తిండి మరిగిపోయినాడు ఏమవుతుంది, ఇంత పొట్ట ఉంటుంది, మరి షుగర్ రాదు. జాగ్రత్త దైవజనులారా, సంగమా, ఈ లాక్డౌన్ ప్రేమికులారా, మీకు బొడ్డు కింద నుంచి కిందకి పొట్ట పెరుగుతుందంటే షుగర్ రాబోతుందని అర్థం. ఇది మెడికల్లీ ప్రూవెన్. ఎప్పుడైతే కింద పొట్ట పెంచుతున్నారో తిండి వల్ల సిరుబొజ్జ అనుకున్నారు కనుక ఆ షుగర్ బొజ్జ. ఆ షుగర్ వచ్చిన మనిషికి పొగరు ఉండొచ్చు కానీ షుగర్ ఉండకూడదని నేనే వాకింగ్ చెప్పాను. ఆ తర్వాత నాకు షుగర్ వచ్చాక తెలిసింది పొగరే బెటర్ అని. అందుకే మరి తప్పదు పరిస్థితి. సో దయచేసి ఇలాంటి పొట్టలు పెంచుకునే కార్యక్రమాలు కలిగినటువంటి వాళ్ళు అవయవం పోతుంది, నీ ప్యాంక్రియాసిస్ పోతుంది, జాగ్రత్త, పడిపోతుంది, రేపు ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయదు ఇంకా, కాబట్టి నువ్వు డయాబెటిక్ అవుతావు. అలా అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే కార్యసాధకం చేయబడే జ్ఞానేంద్రియాలను కలిగి అభ్యాసాత్మకమైనటువంటి శ్రమను బట్టి అవయవాలలో పోరాడుతున్న శరీర నియమానికి లోబడకుండా ఆరోగ్యం విషయంలో సైతం నువ్వు బలముగా ముందుకు వెళ్ళాలి. వెళితే దేవుడు చేసే అద్భుతం ఉంటుంది. మొత్తానికి ఆ పాస్టర్ గారికి 3 ఏళ్ళు ప్రార్థన చేశానండి, ప్రభు దర్శనం అయ్యాను, వెళ్ళాలయ్యా అని ఎంత చెప్పినా షుగర్ అండి అని 3 సంవత్సరాల తర్వాత దేవుడు మొత్తానికి అతను నా కొండలో తోలేడండి. పోయాడు, వచ్చాడు, ఒరిస్సా బోర్డర్లో, ఒరిస్సాకి ఇంకా జార్ఖండ్ బోర్డర్లో పనిచేస్తున్నాడు. విచిత్రం ఏంటంటే రోజుకి 6 కిలోమీటర్లు కొండ ఎక్కాలి, కొండ దిగాలి. షుగరోడికి వాకింగ్ కావాలా, మనోడికి వాకింగ్ సరిపే. రోజు సాయంత్రం వచ్చినంటే పొడుచుకోవడం చూసుకోవడం అంట, అదేమో 98, 100 వస్తుందంట. ఇదేంటే షుగర్ నార్మల్ అయిపోయిందంటే ఎన్నిసార్లు చెప్పాడు అయ్యగారు నువ్వు వచ్చావా, ఇప్పుడు చూడు ఎంత సుఖంగా ఉందో షుగర్ అంటే. అవునే, ఒక్కరోజు సువార్తగా 6 కిలోమీటర్లు వెళ్ళకపోతే మనకు రాత్రికి ఒళ్ళంతా పట్టేస్తుంది, మళ్ళీ అలవాటైపోయింది. అస్సలు షుగర్ లేదు. ఈ మధ్యకాలంలో ట్యాబ్లెట్స్ మానేశాడు, మంచి ఆరోగ్యవంతుడిగా తయారయ్యాడు. నాకు కలిసిన అన్న, అయ్యగారు ఏంటి సంగతి మంచి ఆరోగ్యం కనబడుతున్నారని అంటే, పాస్టర్ గారు ఆ 3 ఏళ్ళకు ముందు వెళ్ళిపోతే అసలు ఈ జబ్బే రాకపోనండి అన్నాడు. కరెక్టే, బుద్ధి తెచ్చుకున్న వాళ్ళు వెళ్ళండి, లేట్ చేయకండి. అట్లానే అందరినీ కొండలోకి వెళ్ళమని దేవుడు చెప్పడు, అందరూ ఎడారిలో పొమ్మని చెప్పడు. నీ ఇంట్లో కూడా సేవ ప్రారంభించమంటాడు. నీ ఇంటినే సేవకు సిద్ధపరచుకునే ఒక కర్మాగారంగానో ఒక ఆత్మీయ పాఠశాలగానో దేవుడు మీ ఇంటినే తయారు చేస్తాడు ఒక్కోసారి. గెట్ రెడీ. ఓకే, 6వ విషయం, వెలివేయబడతావు, దురాక్రమణకు గురి అవుతావు, దోచుకోబడతావు, బహిష్కరించబడతావు. ఇవన్నీ జరుగుతాయి. అంటే నిన్ను కరివేపాకు యూజ్లెస్, వదిలేండి, ఇంకెందుకు మనకు పనికిరాడులే, మనల్ని పోషణకి ఉపయోగపడ్డు, మనకు రూపాయి తేడు, ఇందుకు దమ్మిడికి ఉపయోగపడి తీసేయండి, పక్కపడండి అని నీ సొంత వాళ్ళు అంటారు. వెలివేయబడతావు, తృణీకరించబడతావు, దోచుకోబడతావు, దురాక్రమణకు గురి అవుతావు, హక్కు కోల్పోయేలాగా చేస్తారు, నిన్ను పూర్తి స్థాయిలో బహిష్కరించేస్తారు. యు ఆర్ బాయ్కటెడ్. ఎందుకు రండి, పిలిస్తే ప్రార్థన గెద్దన అంటాడు, వదిలే ఉంచండి. నన్ను కొన్ని చోట్ల పిల్లలు మా ఇంట్లో వాళ్ళు, ఎందుకంటే పిలిచామనుకో పసుపు ముట్టుకునేవాడు, కుంకుమ పట్టుకునేవాడు, తాడు రానివాడు, అలా మామిడి తొక్క ఎందుకు కట్టేవని అడుగుతాడు, పొరపాటున గోరింత పెట్టుకుంటే పిల్లలను కూర్చోబెట్టి క్లాస్ ఇచ్చేస్తాడు. అలాగ ఉన్నామండి, లాస్ట్ రోజు భోజనం పిలుద్దాం అంటారు. పిలవరు, మనకు సంబంధం లేదు, మనకే ఆశ లేదు. ఎందుకంటే వెళ్ళాలి, కూడాలి, చూడాలి, చెందాలంటే నా ఆత్మబంధువులు 1000 మంది ఉంటే కుటుంబ శరీరం ఎంత అండి, 2-10 మంది, వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించాలా? సో సంతోషంగా దేవుని వైపు నడిచిపోతుంటాం. అంటే వెలివేయబడిన అనుభవం నిన్ను సపరేట్ చేస్తున్నారనంటే ఇక్కడ రక్త బంధుత్వాన్ని ప్రేమించేటువంటి వ్యక్తులరా, దయచేసి దేవుని యొక్క వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి. తల్లికి విరోధంగా కుమార్తెని, కోడలికి వ్యతిరేకంగా అత్తను అనే పదం వాడతాడు. అంటే వాళ్ళకి శత్రుత్వం పెంచేది యేసుప్రభువు కాదు. అలాంటి సందర్భాల మధ్య నువ్వు వెలివేయబడే అనుభవానికి ఆ రకమైనటువంటి ఎవర్షన్ని క్రియేట్ చేస్తాడు. దట్స్ ఓన్లీ అన్ ఎగ్జామ్. వాళ్ళ మీద నీకు ప్రేమ ఎక్కువైపోతూ ఉంటుంది, పరిశుద్ధాత్మ ద్వారా ఆదరణ పెరిగిపోతూ ఉంటుంది, సంతోషం పెరిగిపోతుంది, ఆత్మలో ఆనందం పెరిగిపోతుంది. వారిని ఇంకా ప్రేమించడం ద్వారా నీకు గొప్ప
గొప్ప తృప్తినిస్తాడు. వాళ్ళు అసహించుకుంటే నువ్వు ఇంకెక్కువ ప్రేమించుకుంటావు. ప్రభులాగా మారిపోతాం మనం, ప్రభు మనసు వచ్చేస్తుంది. అందువల్ల దాన్ని తప్పు అర్థంగా తీసుకుని వాక్యాన్ని మీరు చెడ్డ మాటలు తెచ్చుకోకండి. సో ఈ వెలివేయబడిన అనుభవంలోకి నిన్ను దోచుకునే పరిస్థితిలోకి వచ్చేటప్పటికి నిన్ను పిలిచి నువ్వు ఒక చిన్నోడు అనుకోండి, చిన్నోడికి ఒక మాట చెప్పండి, ఆడికి చెప్పేదేంటి, నేను చెప్తున్నాను పదండి అంటారు, అంతే అయిపోయింది, చిన్నోడు ఫినిష్ అవుట్. పెద్దోడు ఆడికి ఎందుకు చెప్పాలి, ఆడికి చెప్తే మళ్ళీ వెళ్ళిపోయిన కూడా వలే ఆడే చెప్పక్కలేదు, ఆడి సేవాగడిది కూడా పరే. క్రైస్తవ కుటుంబాలనే చెప్తున్నాను నేను, హిందువుల గురించి ఎందుకులే. సో ఇలాంటి రకరకాల భేదాభిప్రాయాల్లో మనల్ని ఏం చేస్తారంటే వాళ్ళు పుట్టేస్తాయి, కొంచెం తోసేస్తూ ఉంటారు, పక్కకి జరిపేస్తూ ఉంటారు, కొంచెం తృణీకరిస్తూ ఉంటారు, లక్ష్యము తగ్గిస్తూ ఉంటారు. ఒకవేళ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు ఇస్తున్నా నిర్ణయాలు వాళ్ళే తీసుకుని నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు తప్ప డెసిషన్కి నీ దగ్గరికి రారు. నీ దగ్గరికి ఎవరు వస్తారు? అన్యులైనటువంటి వ్యక్తులు ప్రభువును అంగీకరించి విశ్వాసంలోనికి వచ్చి రక్షణ పొంది నీ దగ్గర బాప్తిజం తీసుకొని నీ దగ్గరకు వచ్చి అన్నయ్య నువ్వేం చెప్తే అది, అయ్యగారు మీరు ఏం చెప్తే అది, అమ్మగారు మీరు చెప్పినట్లే అన్నట్టు మీ గురించి 100 మంది ఉంటారు. ఇక్కడ నిన్ను మాత్రం పట్టించుకోరు నీ సొంత కుటుంబం. నువ్వు ఎవరైనా ఆనందిస్తావు చెప్పు? నీ కోసం ఏర్పాటు చేసిన కుటుంబంలో ఆనందిస్తావా, నీవు వచ్చిన కుటుంబం గురించి ఆలోచిస్తావా? దయచేసి ఎప్పుడు నువ్వు వెనక్కి తిరక్కు, ముందుకు పో, ఆ స్థాయికి నువ్వు ఆలోచన చేయి. తర్వాత 7వ విషయం, చట్టపరమైన సమస్యలు, హెచ్చరికలు. కొన్ని విషయాలలో నీకు ఆ వార్నింగ్స్, కమిట్మెంట్స్, బైండ్ ఓవర్స్ ఎదురవుతాయి విత్ స్టాట్యూకల్. అంటే ఏంటంటే చట్టపరమైనటువంటి ఎలా ఇస్తాడు, యాజ్ పర్ ద రూల్ నువ్వు సర్టిఫికెట్ లేదు కాబట్టి నువ్వు చేయడానికి వీల్లేదు, యాజ్ పర్ రూల్ నీ చర్చికి ఇక్కడ అప్రూవల్ లేదు, మున్సిపల్ పర్మిషన్ లేదు, సో నో. యాజ్ పర్ రూల్ నువ్వు ఈ పనులు చేయడానికి ఇక్కడ కుదరదు, అవుట్. యాజ్ పర్ రూల్ ఇది. మేము ఒకసారి కుటుంబంలో ప్రార్థన చేస్తున్నాం, గ్రూప్ హౌస్ అది, ఒక 20 ఇళ్ళు ఉన్నాయి, ఆ ఇళ్లలో మేము 6వ ఫ్లోర్లో ఎక్కడ ప్రార్థన చేస్తుంటే మొత్తం కమిటీ ప్రెసిడెంట్ అని వచ్చాడు, తలుపు కొట్టాడు. ఎవరండి అని అంటే నేను ఎవరో అనుకుంటాను, మన ప్రేయర్కి ఎవరో లేట్గా జాయినర్స్ ఉంటారు కదా, బుద్ధి లేని వాళ్ళు. బుద్ధి ఉన్నోళ్ళు ముందు వచ్చి కూర్చుంటారు, బుద్ధి లేని వాళ్ళు సగం బుద్ధి ఉన్నోళ్ళు సగంలో జాయిన్ అవుతారు, పూర్తిగా బుద్ధి లేని వాళ్ళు లాస్ట్లో ఎప్పుడో ఒకసారి దూరుతారు. ఆ బుద్ధి లేని వాడు ఎవడో వచ్చుంటాడని చెప్పి నేను వాక్యం చెప్తుంటే ఆపండి సార్ అన్నాడు. ఓహో నా కోసం వార్నింగ్ లాగా ఉందని ఆగాను. ఏంటంటే ఇక్కడ గ్రూప్ హౌస్ అండి, ఇక్కడ ప్రార్థన పెట్టకూడదండి అన్నాడు. అనేటడికి అవునా సార్, అంటే మీకు ప్రార్థన పెడుతున్నారని పర్మిషన్ అడగాలండి సార్ మీకు అన్నానంట. అడగాలండి అన్నాడు. అడిగితే ఇస్తారా సార్ అన్నాడు. అంటే ఏమండి అన్నాడు. మరి అయితే అడగడం ఎందుకు సార్ అని అంటే మరి ఇది సొంత ఇల్లే కదా సార్ వెళ్ళది అన్నాడు. అంటే సొంత ఇల్లు అయితే ఇది గ్రూప్ హౌస్ అండి, రూల్స్ ఉంటాయండి అన్నాడు. వెరీ గుడ్. బైలాస్ ఏమైనా రాశారా సార్ మీరు, ఇంట్లో ప్రేయర్ పెట్టకూడదని ఏమైనా అన్నాడు. అంటే బైలాస్ ఉండవు, ఇదంతా కమిటీ అన్నాడు. నేను మీకు అదే చెప్తున్నాను సార్, నేనెవరో మీకు తెలియదు, నేనెవరో తెలిస్తే మీరు అలా మాట్లాడరు, ఇది ఈ కూర్చుని ఆయన ఎవరో తెలుసా మీకు అన్నాను. అంటే ఆయన ఎవడైతే నాకేంటి అన్నాడు. వెంటనే చెప్పారు ఆయన సిఐ గారండి అన్నాడు. అని అంటే అన్నాడు. అట్టంపరాన్ని దీపింది. అంటే మీరు గట్టిగా సప్పుళ్ళు చేయకూడదండి, ఇట్రా లోపల రా అన్నాడు. వచ్చేటి డొప్పు ఉందా, డోలక్ ఉందా, కంజర ఉందా, చూడు ఇక్కడ ఏమైనా ఉన్నాయా, నాకు అసలు అలాంటివి బయటకు వెళ్తే తీసుకెళ్ళను, చూడండి నీకేం సొప్పుడు వచ్చిందండి, మీరు చప్పట్లు కొట్టారండి అన్న. కదా చప్పట్లు కొట్టడం కన్నా సచ్చినోడు ఏడుపు కన్నా చప్పట్లు చాలా బాగుంటాయి, వెళ్ళాను మాట్లాడుకుంటూ దిగిపోయాను. మీటింగ్ అయ్యేంత వరకు మా కాపలా గాసాడు వచ్చిన వాళ్ళందరికీ. ఏమనకంటారా అక్కడ పోలీసులు ఉన్నారు, ఏమనకంటారా అక్కడ పెద్దోళ్ళు ఉన్నారని. కాస్తాడు ఎవరి కోసం గాయడు, జ్ఞానంగా ప్రవర్తించాలి. కానీ వస్తే వార్నింగ్స్, హెచ్చరికలు చేస్తారు, బైండ్ ఓవర్ చేస్తారు స్టేషన్లో, నువ్వు పోలీస్ స్టేషన్లోకి రావాలి అనేది. డోంట్ వరీ, దానికి భయపడిపోవాల్సిన పని ఏం లేదు. ప్రభువు నీకు అండగా చెరసాలలోకి వెళ్ళినటువంటి ఖైదీలో ఉన్నటువంటి పౌలు శీలలో ప్రార్థన చేస్తుంటే చెరసాలలో విడిపోవడం, బొండలు విడిపోవడం, ఖైదీలందరూ రక్షణ పొందడం మీరు చూడలేదా? సో మేక్ ఎ బెటర్ ఎక్స్పీరియన్స్, అంతేగాని దాన్ని ఇంకొక రకంగా అనిపోయి ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు, నేను వాళ్ళని చూసి నేను మానేస్తాను, అలాగే ఇప్పుడు వాళ్ళని చూసి నేను తగ్గిపోదు. నీకు ఏర్పాటు చేయబడే కొలత ప్రకారం నీకు ఇవ్వబడుతుంది, తట్టుకునేంత శ్రమిస్తాడు, లేకపోతే మార్గం ఇస్తాడు. అలాగని వెనక్కి తిరిగిపోకుండా దృఢ నిశ్చయంతో ముందుకు వెళ్ళాలి. ఇది విశ్వాసంలో ముందుకెళ్లే పరిస్థితి. ఇది ఫ్యామిలీ పరంగా ఏర్పడచ్చు, ఇండివిజువల్గా ఏర్పడచ్చు, ఎవాంజలిస్టిక్గా సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఏర్పడచ్చు, చర్చ్ మినిస్ట్రీలో ఏర్పడచ్చు, ఇంకా అదర్ దాన్ ద మినిస్ట్రీస్లో, అపోస్టలిక్ మినిస్ట్రీస్లో ఎక్కడైనా జరగచ్చు. ఇవి ఏది జరిగినా కూడా నీ కుటుంబంగాను నేను దేవుని కొరకు అనేటువంటి సమర్పణతో నడుస్తారే తప్ప వెనక్కి తగ్గకుండా సంతోషంగా ముందుకు వెళ్తారు. ఆఖరిది ఒక మాట చెప్పాలి, మీ ఇంట్లో ఒకడు లేపేయచ్చు, నీ పార్ట్ కాదు, మీ ఇంట్లోనే ఒకడు లేపేయచ్చు, నీ ఆవిడనో నిన్నో లేపేయచ్చు, లేదా నీకు జబ్బు చచ్చిపోవచ్చు కూడా. అపోస్తలులు చనిపోయినట్లుగా నువ్వు హతసాక్షిగా మరణించవచ్చు, అనారోగ్యంతో మరణించవచ్చు, ప్రమాదవశాత్తు మరణించవచ్చు, వియోగం జరగచ్చు, ఏదో ఒక పరిస్థితుల్లో నీ బాగా ప్రేమించిన బిడ్డ చనిపోవచ్చు, బాగా ప్రేమిస్తున్న భార్య నిద్రపోవచ్చు, ఏదైనా జరగచ్చు. మినిస్ట్రీలో దేవుని పరిచర్యకు రాగల మీద చేసి వెనక్కి తిరగడం. ఈ వియోగం ఎందుకు అనంటే
స్త్రీ అనుకో, నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయిపోతాడు, అంటే ప్రభువు నీకు దగ్గరకు వచ్చేస్తాడు, ప్రభు పక్షంగా నీకు అన్ని కార్యాలు జరిగిపోతాయి. భర్త అనుకో, నువ్వు ఒంటరిగా ఉన్నవాడు అనుకో, నీతో పక్షంగా నీ పక్కన కాడి మోసే ప్రభు నీ పక్కగా చేరుతాడు. పరిస్థితులు అన్నీ నీకు ఏది తక్కువ చేయడండి, అన్నిట్లో తీసుకొస్తాడు. ఏదో ఒకటి నీకు జరుగుతూనే ఉంటుంది. 60 సంవత్సరాల్లో భార్య చనిపోతే ఉన్న సిద్ధపాటుకి 20లో చనిపోతే ఎందుకు లేదు? సో అన్నీ ఉండి ఏమీ లేకుండా ఉండడమే కదా భక్తి. అన్నీ కలిగి ఉండి మాకేమీ లేదని చెప్తున్నావు కదా, ఇప్పుడు అదే కదా మీకు చదివింది. సో ఈ అనుభవంలోకి మీరు వెళ్ళే కొద్దీ సంతోషంగా వెళతారే తప్ప దుఃఖంలో వెళ్ళరు, బాధ్యతతో వెళతారే తప్ప ప్రభు దర్శనం ప్రకారం బాధతో వెళ్ళరు, భారముతో వెళతారే తప్ప నొప్పితోనో ఇతర ఆశల కొరకు మీరు ఎప్పుడు ముందుకు తొయ్యబడరు. గమనించండి, ఈ పరిచర్యలో మీకు వచ్చేటువంటి ఆఖరి శోధన ఏంటో తెలుసా? ఇది 9 స్పెషల్ అన్నమాట, అందుకే 9 అని చెప్పట్లా. స్పెషల్ శోధన ఏంటో తెలుసా? మీరు వెళ్ళగానే మిమ్మల్ని కష్టపడకుండా సుఖపడే శోధనలు పంపించేటువంటి కొంతమంది మినిస్ట్రీ సపోర్టర్స్ వస్తారు. సపోర్టర్స్ వీళ్ళు ఏం చేస్తారంటే దేవుని చేతిలో నుంచి మిమ్మల్ని తిననివ్వకుండా, ఆయన గుప్పిలలో నుంచి శ్రేష్టమైన కొండతేనెను జురుకోనివ్వకుండా, ఆయన నోటి మాటల్లో నుంచి వచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి సంతోష సమాధానకరమైన స్వరం వినబడనివ్వకుండా మధ్యలో మీకు వచ్చి, మీరు మాకు ఒక సంతకం పెట్టండి, మీకు ఒక రిపోర్ట్ పంపించండి, ఇక్కడ వచ్చిన బోర్డు పెట్టుకోండి, నెలకి మీకు 4,000 ఇస్తాం, 5,000 ఇస్తాం, 10,000 ఇస్తాం, 20,000 ఇస్తాం, బండి ఇస్తాం, ఫోన్ ఇస్తాం, టీవీ ఇస్తాం, చర్చి మేము కట్టిస్తాం, రేకులు ఇస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పి మీకు స్పాన్సరర్స్ని తయారు చేస్తారు. ఈ స్పాన్సరర్స్ వచ్చేటప్పుడు మీరు చాలా తెలివిగా పనిచేస్తారు. ఏం చేస్తారంటే ఈ పాస్టర్ దగ్గర తీసేసుకుంటారు, ఆ సంస్థ దగ్గర తీసేసుకుంటారు, ఇంకో సంస్థకి కూడా కాంట్రాక్ట్ చేసేస్తారు. బయటికి మాత్రం యథార్థత, నీతి, సత్యం బోధ చేస్తూ ఉంటారు. అన్నం తింటున్నావా, కడుపు గడ్డి తింటున్నావా? మనస్సాక్షి ఒకటి ఉందా నీకు? ప్రభువు పిలిచాడని నీకు ఆ సంస్థ పిలిచిందా? సంతకాలు పెట్టి కాగితాలు తీసుకుంటున్నావు, డబ్బులు తీసుకుంటున్నావు. ఆ రకమైన బతకడం కంటే ఉద్యోగం చేసి బతకడం బెటర్ కదా. తీసుకోవద్దని నేను అంటలా. నీ అవసరం తీర్చడానికి దేవుని హస్తం వైపు చూడకుండా నువ్వు మనుషుల హస్తాన్ని ఎవడు చూడమన్నాడు? దేవుని హస్తం చూస్తే కురచ కాదు. ఒకసారి సంతకం పెట్టక్కర్లేకుండా నీ కోట్ల రూపాయలు కుమరించగలడు నీ ప్రభువు. ఒకసారి సంతకం పెడితే మహాముష్టి 5,000 10,000 ఇస్తారు. ఆ తర్వాత నీకు లెక్కలు అడుగుతారు. నీకు విపరీతమైన భయం, ఎవడు దొరికిపోతానో, ఇవన్నీ దొంగతనంగా పట్టణం వెళ్ళి సంతకాలు పెట్టి కాగితాలు ఇచ్చి ఫోటోలు పంపించి ఎవడండి ఇవన్నీ? ఈ కక్కుర్తి ఏంటి, ఈ కరువేంటి? ప్రతి మండలంలో జరుగుతుంది ఈ పని. ఈ రకంగా బ్రైబ్, లంచగొండి సేవకులు చాలామంది ఉన్నారు, యథార్థత లేనివారు, దేవుని మీద పూర్తిగా ఆనుకొనివారు. దేవుని మీద ఆనుకుంటే దేవుడు ఏది తక్కువ చేయడు, అది పిలుపు. ఏది తక్కువ చేయడు, నీ నోటికి ఆహారం తక్కువ చేయడు, నీ ఒంటికి వస్త్రం తక్కువ చేయడు, ఉండడానికి ఏమి తక్కువ చేయడు, నీ పిల్లల్ని సిగ్గుపరచడు. ఒకరోజు శ్రమ, రాబోతున్న దినంలో ఆ శ్రమ నీకు అలవాటు అయిపోద్ది. ఎప్పుడు నీ శ్రమని ఏడవదు, ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. బహుశ్రమల వలన బహుగా పరీక్షించబడే కొద్దీ బహు ఆనందంతో సంతోషంతో తన ట్రైనప్ అంతటిని పొందుకొని దేవుని పరిచర్య కొరకు ఆనందంగా సిద్ధపడతాడు. ఇది నేను సేవకుల గురించి చెప్పలే, కుటుంబాల గురించి చెప్తున్నాను, విశ్వాసుల గురించి చెప్తున్నాను, యవ్వనస్తుల గురించి చెప్తున్నాను, సేవకుల గురించి కలిపి చెప్తున్నాను. అంటే ఏ స్థాయిలోనున్నా నీ పరిస్థితికి రెడీ అయిపో. అది నీ ఇంటి ఆర్థిక స్థితి, నీ ఉద్యోగ స్థితి, నీ పోషణ ఏమి వద్దు. దేవుని పిలుపు నాకు అర్థమైంది, నేను దేవుని కొరకు సాక్షిగా బ్రతకడానికి వెళ్తాను. ఈ రకమైన పరిస్థితులు వస్తాయి, వీటిని నేను దాటుకుంటాను. దానిలో దేవుని కృప నాకు తోడుంటుంది, దేవుని హస్తం నేను చూడగలుగుతాను. దుడ్డు కర్రయు దండముయు నన్ను ఆదరిస్తుంది, నన్ను గాఢాంధకారపులో నుంచి బయటికి తీసుకొస్తుంది, పచ్చిక గల చోట్ల నన్ను పడుకోబెడుతుంది. దట్స్ ఆల్ ద ప్రామిస్. అంతే, ముందుకెళ్ళి వెనక్కి తిరక్కు. ఈ రకంగా ప్రతి వ్యక్తి తన్ను తాను సంతోషపరచుకోకుండా దేవుని సంతోషపరుస్తూ, నీ చిత్తము పరలోకమందు జరుగుతున్నట్లు నా ఉద్యోగంలో, నా వ్యాపారంలో, నా యవ్వనకాల జీవితంలో, నా కుటుంబ జీవితంలో జరగాలి అని చెప్తాడు. ఆ స్థాయిలో పరలోకపు ప్రార్థన నీ హృదయంలోకి ప్రారంభమయ్యే కొద్దీ అద్భుతమైన ఆనందంగా దేవుని పరిచర్యకు సంతోషంగా మిమ్మల్ని మీరు సమర్పించుకుంటారు. అది పరలోకపు పిలుపు. ఈ రీతిగా నడవడం కోసం ప్రభు సహాయం అడగాలి. ప్రార్థన చేద్దామా? ప్రభుని అడుగుదాం.